సహోదరుడు ప్రార్థన చేశాడు కాబట్టి ఇక నేను మళ్ళీ ప్రార్థన కాకుండా నేరుగా వాక్యంలోనికి వెళ్దాం. దేవుడు ఇచ్చినటువంటి మంచి వాతావరణాన్ని బట్టి, అనుకూలతను బట్టి దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వాక్యాన్ని ధ్యానిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 32వ వచనం వరకు ఉండేటువంటి లేఖన భాగాన్ని నేను ఒక్కో వచనాన్ని చదువుతూ మీకు వివరిస్తాను. అపోస్తలుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి సువార్తని ఆనాటి ప్రపంచానికి కళ్ళకు కట్టినట్టుగా ఆవిష్కరించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ లేకపోతే ఈ ప్రపంచానికి నిరీక్షణ ఎలా లేదో, ప్రపంచం దేవుని ఉగ్రతకు ఎలా సిద్ధమవుతూ ఉందో అద్భుతంగా వివరించాడు. వీటన్నింటిలో ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తని అద్భుతంగా ఆవిష్కరించినటువంటి సువార్త ఎంత ఆవశ్యకమే ప్రపంచానికి అని చెప్పినటువంటి లేఖ రోమీయులకు రాసినటువంటి పత్రిక. యేసు ప్రభు సువార్తని అద్భుతంగా ఆవిష్కరించాడు, ఆమూలాగ్రంగా వివరించాడు. ఈ రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 15వ వచనం వరకు పరిచయం, ఇంట్రడక్షన్. రోమీయులతో తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఎందుకైనా సువార్తను రోమీయుల దగ్గర తీసుకుని వస్తున్నాడు, రోమీయులకి ఆయనకున్నటువంటి ఆ పరిచయం ఏంటి, ఎందుకు రోమాకు రావాలనుకుంటున్నాడు, ఇదంతా కూడా పరిచయం చేసుకుంటున్నాడు ఈ మొత్తం లేఖకి. 16, 17 వచనాలని మనం చివర్లో చదువుకుంటాం. యేసుప్రభు సువార్త ఎంత బలమైంది అన్నది చెబుతాడు. వాస్తవానికి రోమీయులు రాసిన పత్రిక మొత్తానికి హార్ట్, గుండె 16, 17 వచనాలు. రోమీయులు రాసిన పత్రికకి గుండె, లేదా అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి సువార్తకి గుండె. దీన్ని వివరించడానికే ఆయన పత్రికలు కానీ ఆయన ప్రసంగాలు కానీ మొత్తం జరిగాయి. ఒకసారి నేను చదివి వినిపిస్తాను. 16, 17 వచనాలు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తను గూర్చి నేను సిగ్గుపడను అంటున్నాడు. ఈరోజు సువార్త చెప్పాలంటే సిగ్గు కదా, ఎక్కడ చర్చిలో చెప్పాలంటే సిగ్గు. చాలా సంఘాలు పాపం అనే పదాన్ని వినడానికి ఇష్టపడటం లేదంట. పాపం అనే పదాన్ని వినడానికి ఇష్టపడటం లేదంట. అందుకనే పాపం అనే పదం ప్రసంగాల్లో వినబడటం లేదు మనకి. మీరు కష్టాల్లో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, సమస్యలో ఉన్నారా, రోగాల, అప్పుల, సమస్యల, అయితే యేసు ప్రభు దగ్గరికి రండి అంటున్నారు తప్ప పాపం అనే పద ప్రయోగమే లేదు. సువార్తను ప్రకటించవలసినటువంటి వాళ్ళే సువార్తను గురించి సిగ్గుపడుతున్నారు చర్చిల్లోనే. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను, ఎలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించనని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. ఈ 2 వచనాలు సువార్తకి గుండె. సువార్తను వివరించడం అంటే ఈ 2 వచనాలు వివరించడమే. అయితే సాదృశ్యాలు మారచ్చు, ఆ ఉపమానాలు మారచ్చు, పోలికలు మారచ్చు, చెప్పేటువంటి పదాలు మారచ్చు, సందర్భం మారచ్చు, కానీ మొత్తంగా ఈ 2 వచనాలు వివరించడమే సువార్త అంటే.
దీనిని మనం చివరిలో ఆలోచిస్తాం. ఈ 2 వచనాలు. 16 వచనంలో ఏలైనగా నమ్ము ప్రతివానికిని మొదటి యూదునికిని గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అంటున్నాడు. రక్షణ 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 అనేటువంటి పదం ఎప్పుడు మనకు వినబడుతుందంటే, ఉదాహరణకి పాత రోజుల్లో పూరిళ్ళు ఉండేటివి, కొట్టాలు, చుట్టిళ్ళు, గుడిసెలు ఉండేటివి కదా. అప్పుడు అడపాదడప మనం ఇల్లు తగలబడ్డాయి అనేటువంటి మాట వినేవాళ్ళం. ఇప్పుడు అన్ని బిల్డింగ్లు వచ్చాయి. ఇప్పుడు కూడా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. అలా ఇల్లు తగలబడుతున్నప్పుడు చుట్టూ ఇల్లు కాలిపోతూ మధ్యలో ఒక ఇల్లు ఉందనుకోండి, దానికి కూడా మంటలు వ్యాపించే సమయంలో ఆ ఇంట్లో ఎవరైనా ఉంటే ఆ లోపల నుంచి వచ్చేటువంటి కేక ఏంటంటే రక్షించండి రక్షించండి అని. లేదా ఎవరైనా నదిలోనో చెరువులోనో మునిగిపోతూ ఉన్నప్పుడు ఇలా చెయ్యి పైకెత్తి నీళ్ళలోంచి రక్షించండి అని అంటారు. రక్షణ అనేది ప్రమాదంలో వినిపించేటువంటి పదం. సువార్త ఏంటి అంటే రక్షణ కలుగజేస్తుందంట. ఇంతకీ ప్రమాదం ఏంటి? రక్షణ కలుగజేసేది సువార్త. సువార్త అంటే రక్షణ ప్రకటించేది, రక్షణను కలుగజేసేది, దేవుడు రక్షించేది, దేవుని శక్తి అది. ఇంతకీ ప్రమాదం ఏంటి? ఈ ప్రమాదాన్ని 2 భాగాలుగా విడగొట్టాడు అపోస్తలుడైన పౌలు. గమనించండి, మన ప్రసంగం మిగిలిన ప్రసంగాల్లాగా ఉండదు. బైబిల్ టీచింగే మన ప్రసంగం, బైబిల్ క్లాస్ అయ్యేది. ఈ ప్రమాదాన్ని 2 భాగాలుగా విడగొట్టాడు. ఒకటి అన్యజనులు, 2 యూదులు లేదా ఇశ్రాయేలీలు. ఎందుకు ఇశ్రాయేలీలు మాత్రమే పక్కన పెట్టాడు అనంటే, దేవోక్తి మొదట ఇవ్వబడింది వారికే కాబట్టి. ఈ ప్రపంచంలో మొదట కాదు, మొదట చివర మొత్తం వాళ్ళకే ఇచ్చాడు. రక్షణ యూదుల్లో నుండే వస్తుంది అని యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభుని గురించి యూదులకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది, ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది సీనాయి పర్వతం దగ్గర. మరి ఏ జనానికి ఆయనను గూర్చినటువంటి నీతి విధులు కానీ, కట్టడలు కానీ, ఆజ్ఞలు కానీ తెలియదు. అయితే ఈ మధ్య మన వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఇతర మతాల్లో కూడా వెతుకుతున్నారు. విశాల హృదయం వచ్చేసింది. క్రైస్తవుడు అంటే వెరీ న్యారో మైండ్ పర్సన్. వెరీ న్యారో మైండెడ్ పర్సన్. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు, జీవానికి పోయే దారి ఇరుకు దారి. నారో ఇస్ ద గేట్ దట్ లీడ్స్ టు లైఫ్ అని ఉంది కదా. మనది ఇరుకు దారి అయినప్పుడు మన ఆలోచన కూడా చాలా ఇరుగ్గానే ఉంటుంది. ఎంత ఇరుకంటే యేసు ప్రభు తప్ప ఇంకెవ్వరిని కలపం. యేసు ప్రభుకి అటువైపు ఇటువైపు ఏ సిద్ధాంతాన్ని, ఏ పద్ధతిని, ఏ ఆచారాన్ని పొరపాటును కూడా కలపం. యేసు ప్రభువే, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. అంత ఇరుకుగా ఆలోచిస్తాం మనం. ఎందుకంటే జీవానికి పోయేది ఇరుకుదారే, విశాలమైన దారి కాదు. ఈ మధ్య అన్ని మతాలను కలుపుకునేటువంటి విశాల హృదయం వచ్చేసింది. బైబిల్ ఏం చెప్తుందో తెలియనటువంటి, బైబిల్ పట్టుకున్నటువంటి నిరక్షరాస్యులు, బైబిల్ సారం ఎక్కనటువంటి వ్యక్తులు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తంగా ఇదే పని మీద ఉన్నారు. యూదుల్ని ఒకవైపు ఎందుకు పెట్టాడు అంటే, ఒక్కరినే యోధా జాతిని లేదా ఇశ్రాయేలును మాత్రమే ఎందుకు పక్కన పెట్టాడు అంటే, వాళ్ళకే ధర్మశాస్త్రం ఇవ్వబడింది కాబట్టి వాళ్ళకు గర్వం ఎక్కువ, అతిశయం ఎక్కువ. ఎందుకంటే మాకు మాత్రమే దేవుడు తెలుసు అని. ప్రవక్త అయిన లేదు ధర్మశాస్త్రాన్ని తీసుకున్నటువంటి మోషే ద్వితీయోపదేశ కాండంలో ఆయన చివరి మాటలు కదా ద్వితీయోపదేశ కాండం అంటే. ఆ ద్వితీయోపదేశ కాండంలో ఆయన ఇశ్రాయేలీలతో చేస్తున్నటువంటి ప్రసంగంలో 4వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 7వ వచనం చూడండి. ఏలైనగా
మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు అంటే, మొట్టమొదట మనకు తెలిసిన దేవుడు ఇంకెవరికి తెలియదు. మనకు తెలుసు కాబట్టే మనం ఆయనకు మొరపెడుతున్నాం, మనకు ఆయన ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఇంకెవరికి తెలియదు ఆయన మనకు సమీపంగా ఉన్నాడు, మనకు మాత్రమే సమీపంగా ఉన్నాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో పేతురు అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటాడు. ఎప్పుడు? ఆ పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడిన తర్వాత అప్పుడు అందరికీ ప్రభువేనా, మాకే కాదు. అంతవరకు ఏమనుకుంటాడు? మాకు కనబరుచుకున్నాడు ఆయన అని యూదులను హెచ్చించుకుంటాడు. అంతవరకు యూదులు మాకే దేవుడు అనుకున్నారు. కనీసం సమరయులతో వారు సాంగత్యం చేయరు, వారి దారిలో నుంచి వెళ్ళరు, మంచినీళ్ళు త్రాగరు. ఎందుకంటే ఆయన మా దేవుడు. అయితే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడో, కాదు యేసు ప్రభు అందరికీ ప్రభు, ఆ అందరికీ ప్రభు అనిపించడానికి దర్శనము, ఆ అనుభవము, అప్పుడు అందరికీ ప్రభు అంటే ఇది ప్రారంభం. మోషే ధర్మశాస్త్రం అన్నది. ఇక్కడ మోషే అంటున్నాడు, మనకు దేవుడు సమీపంగా ఉన్నట్టు ఇక ఏ జనానికి సమీపంగా ఉన్నాడు, మనకు సమీపంగా ఉన్నాడు, మనకు మాత్రమే తెలుసు ఆయన. మనం ఆయనకు మొరపెట్టేటువంటి చనువు ఉంది, ఆ దారి ఉంది, యాక్సెస్ ఉంది మనకి, మిగతా వారికి లేదు. 8వ వచనం, మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది. 7వ వచనంలో సైన్యములకు అధిపతి అయిన యెహోవా లాంటి దేవుడు ఇంకెక్కడైనా ఉన్నాడా? మన చేతిలో ఉన్న ఈ ధర్మశాస్త్రం లాంటి నీతి విధులు కలిగినటువంటి గ్రంథం ఇంకెక్కడైనా ఉందా? ఎంత అతిశయం కదా, ఎంత అతిశయం కదా. బైబిల్ పట్టుకున్నాడికి ఆ అతిశయం ఉండాలి. ఇది తప్ప ఇంకొకటి లేదు, ఈయన తప్ప ఇంకొకడు లేడు. ఈరోజు మీ గ్రంథాల్లో దేవుడు ఉన్నాడు, మా గ్రంథాల్లో దేవుడు ఉన్నాడు, మీ దేవుడు మా దేవుడు ఒకటే, దేవుడంతా ఒకటే, ఏంటేంటో మాట్లాడుతున్నారు. చూసినప్పుడు ఏం అర్థం కాదు నాకు. అంటే వీళ్ళు బైబిల్ చదువుతారా, చదవరా? యూదులను ఒక్కరినే ఎందుకు పక్కన పెట్టాడు అంటే, యూదులకి ధర్మశాస్త్రం ఉంది, యూదులకు మాత్రమే ధర్మశాస్త్రం ఉంది కాబట్టి వాళ్ళు అతిశయపడుతున్నారు. మాకు దేవుడు తెలుసు, మాకు దేవుని ఆజ్ఞలు తెలుసు అని అతిశయపడుతున్నాడు. అయినా సరే మీరు కూడా ప్రమాదంలోనే ఉన్నారు. ఎక్కువ మాట్లాడితే ధర్మశాస్త్రం తెలియని వారికంటే తెలిసిన మీరే ప్రమాదంలో ఉన్నారు. తెలిసిన వాడికి దెబ్బలు ఎక్కువ తగులుతాయి, తెలియని వాడికి తక్కువ తగులుతాయి. కాబట్టి మాకు ధర్మశాస్త్రం తెలుసు అనుకుంటున్నారు, కానీ తెలిసిన అన్నింటిలో పడిపోతున్నాం, తెలిసిన అన్నింటిలో బలహీనం అవుతున్నాం, తెలిసినవన్నీ మా మీద నేరారోపణ చేస్తాయనే విషయం తెలియకుండా తెలుసని గర్వపడుతున్నారు. తెలుసు కాబట్టి ఎక్కువ దెబ్బలు పడతాయని నేను బాధపడుతున్నాను. కాబట్టి యూదులు కూడా ప్రమాదంలోనే ఉన్నారు, ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు కూడా అన్నది 2వ అధ్యాయంలో మనం చూస్తాం వచ్చే నెల. ఇప్పుడు ధర్మశాస్త్రం తెలియనటువంటి మిగిలిన ప్రపంచాన్ని అంతటిని ఒకవైపు తీసుకొస్తున్నాడు. రక్షణ అనే విషయం ప్రమాదానికి సంబంధించింది, ప్రమాదం నుంచి బయటకు తీసుకొచ్చేటువంటిది అది. అందులో యూదులు ఉన్నారు, అందులో అన్ని జనులు ఉన్నారు. అన్ని జనులు అంటే యూదులు కానటువంటి, ఇశ్రాయేల్ కానటువంటి మిగిలిన అందరూ అన్ని జనులే, మనం కూడా అన్ని జనులమే. కాబట్టి సువార్త ఏం చేస్తుందంటే రక్షణ ఇస్తుంది, ప్రమాదం నుంచి బయటకు తీసుకుని వస్తుంది. ఇంతకీ ప్రమాదం ఏంటి? యూదులకు ఉన్నటువంటి ప్రమాదం ఏంటి, అన్ని జనులకు ఉన్నటువంటి ప్రమాదం ఏంటి? 2 ఆలోచిస్తున్నాం ఈ ప్రమాదం విషయంలో. ఇప్పుడు అన్ని జనుల ప్రమాదాన్ని గురించి మొదట ప్రారంభిస్తున్నాడు, ఎందుకంటే ఇది రోమీయులకు పత్రిక రాశాడు కాబట్టి. రోమీయులు అన్ని జనులు కాబట్టి రోమీయులు లేదా గ్రీకులు లేదా మిగిలినటువంటి ప్రపంచం అంతా మన భారతదేశం కానీ ప్రతి వ్యక్తి, యూదులుగా అన్నటువంటి ప్రతి వ్యక్తి ఎలా ప్రమాదంలో ఉన్నాడు, ఎలాంటి ప్రమాదంలో ఉన్నాడు అనేదాన్ని వివరిస్తూ ఉన్నాడు. 18వ వచనం, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఇక్కడ అన్ని జనుల గురించి, అన్ని జనులు ఎలాంటి ప్రమాదంలో ఉన్నారు అని చెబుతున్నాడు అంటే, అన్ని జనులు దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నారు.
దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తున్నారంట అన్ని జనులు. ఈరోజు సువార్త ప్రకటిస్తుంటే ఏమంటారు? మనం సువార్త చెప్తున్నాం అనుకో, ఏమంటారు? మత ప్రచారం చేయకండి, మన పాంప్లెట్లు చించి వేస్తారు, పుస్తకాలు తగలబెడతారు, బైబిల్ను చింపి పడేస్తారు, కాళ్ళతో తొక్కుతారు, ఆ సువార్త చెప్పే వాళ్ళని బెదిరిస్తారు, పోలీస్ స్టేషన్కి రమ్మంటారు, ఏంటేంటో హంగామా చేస్తారు, వీడియోలు తీస్తారు, అబ్బో మేకపోతు గంభీర్యం అంతటి ప్రదర్శిస్తారు కదా. అదే మీరు దారి పక్కన నిలబడి ఏదో ఒక నాటకం వేయండి, ఎవ్వరూ ఏమీ పట్టించుకోరు, ఏమీ ఇబ్బంది పెట్టరు. లేదా ఒక రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ప్లాన్ చేయండి దారి పక్కనే, ఎవ్వరూ అబ్జెక్షన్ చేయరు. లేదా ఒక సర్కస్ ప్లాన్ చేయండి. ఒక సువార్త దగ్గరనే ఇంత వ్యతిరేకత వస్తుంది. కారణం ఏంటి అంటే, సువార్త అన్నది మిగిలినటువంటి ప్రపంచం ఏదైతే నీతి అనుకుంటుందో దానిని దుర్నీతిగా నిర్ధారిస్తుంది. ఏదైతే భక్తి అంటున్నారో దాన్ని భక్తిహీనతగా చూపెడుతుంది సువార్త. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ ఎవరైతే మేము నీతిమంతులు అనుకుంటున్నారో అది దుర్నీతిగా కనబడుతుంది వాళ్ళకి. యేసు ప్రభు సువార్త ప్రకటించబడినప్పుడు యేసు ప్రభు సిలువ కనబడనంత వరకు వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు మించిన నీతివంతులు లేడు అనుకుంటారు. ఎప్పుడైతే యేసు ప్రభు సిలువ ప్రకటించబడుతుందో ఆ నీతి దుర్నీతిగా మారిపోతుంది, ఆ భక్తిహీనతగా మారిపోతుంది. మనం టీవీ చూసేటప్పుడు మధ్యలో యాడ్స్ వస్తాయి. చూడమని చెప్పట్లేదు, చూసేది మంచిదని చెప్పట్లేదు, చూసినటువంటి అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇంతకంటే తెలుపుదనమా అంటాడు వాడు. ఇంతకంటే తెలుపుదనమా అనగానే అలా సర్రు అని వెళ్తుంది. అవక్కయ్యారా అంటాడు. కొత్త టైడ్ కదా, టైడ్ అంట ఇలా వెళ్ళగా తెల్లగా అయిపోయింది కదా. టైడ్ రాకముందు తెలుపే అనుకుంటాడు, ఇంతకంటే తెలుపా అంటాడు. అలా టైడ్ వెళ్ళగానే అప్పుడు ఈ మధ్యలో తెలుపుదనానికి ఈ తెలుపుదనానికి తేడా అర్థమైపోతుంది. అవాక్కయ్యారా, అవును దీనికి మించిన తెలుపు ఉంది, అది టైడ్ ఇస్తుంది కదా. టైడ్ రానంత వరకు అదే తెల్ల చొక్క, అదే తెలుపుదనం. అంటే ఎప్పుడైతే టైడ్ వచ్చిందో అప్పుడు అర్థమైంది, అరే ఇదిగా తెలుపు అంటే ఇది అసలైన తెలుపు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ సువార్త ప్రకటించబడినంత వరకు భక్తి నీతి అనుకుంటున్నటువంటిది అంతా కూడా దుర్నీతిగాను భక్తిహీనతగాను మారిపోతుంది. కాబట్టి ఆ సువార్తను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక వేరే ఏది ప్రకటించినా ఏది ప్రదర్శించినా వాళ్ళకు ఇబ్బంది అనిపించదు. అన్ని జనులంట దుర్నీతి చేత, వాస్తవానికి వాళ్ళు ఏమనుకుంటున్నారు, మాది నీతి అనుకుంటున్నారు. కానీ పౌలు ఏమని పేరు పెడుతున్నాడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. ఎవరి మీద దేవుని కోపం కుమ్మరించబడుతుందంట? యేసు ప్రభువుని నమ్మకుండా మేము నీతిమంతులమి భక్తి పరులమి అనుకుంటున్న వాళ్ళ మీద ఏం కుమ్మరించబడుతుందంట? దేవుని కోపం. మీ ఎదురుగా ఒక నిష్టగా భక్తి చేస్తున్నటువంటి ఒక ఎక్స్ అనేటువంటి మతస్థుని నిలవబెట్టి పక్కనే ఒసామా బిన్ లాడెన్ను పెట్టాను అనుకోండి. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ పాపి అని అడిగాను అనుకో, మీరు ఎవరిని చూపెడతారు? ఒసామా బిన్ లాడెన్ చూపెడతారు కదా. వీడికంటే వీడు ప్రమాదం అని ఈ వచనం చెప్తూ ఉంది. వీడికంటే వీడు ప్రమాదకారి అని చెప్తుంది ఈ వచనం. అదేంటన్నా, ఆయన రోజుకి 3 సార్లు స్నానం చేస్తున్నాడు, మంచి మంచి పట్టు వస్త్రాలు, ఎవరి మధ్య అరమెదగాడు వచ్చాడు, పీతాంబరం వేసుకుంటాడు మా దేవుడని. దేవుడికి బట్టలు ఎందుకు? అలా పీతాంబరాలు లేకపోతే ఇంకోటో వేసుకుంటాడు, ఏంటో నామాలు పెట్టుకుంటాడు, ఏంటో మంత్రాలు, ఏంటేంటో రకరకాల మతాలు ఉన్నాయి కదా.
ఎవరికి హాని చేయడు, కనీసం చీమకు కూడా హాని చేయడు. ఏదో ఒక మతాన్ని గురించి విన్నాను, వాళ్ళంట కనీసం పచ్చటాకులు కూడా తెంపుకోరంట. ఆకు పండి ఆ పసుపచ్చగా మరి కింద పడినటువంటి ఆకుల్ని తింటాడంట. అంటే నడిచేటప్పుడు చీమకు కూడా అపకారం కలగకూడదని చెప్పులు కూడా వేసుకోడంట. అంటే అంత నిష్ఠగా, అంత అహింస కనబడుతున్నాడు. ఈ వ్యక్తి వల్ల ప్రమాదం ఏంటి? ప్రమాదం ఈ లాడిన వల్ల కదా. చేతిలో ఏకపాటి పెట్టుకో అంటాడు, అందరినీ దందని కాల్ చేస్తాడు అని అనుకుంటాం కదా. ఈ వ్యక్తిని చూడగానే మనకి ఏమర్థమవుతుంది అంటే వీడు చంపేస్తాడు, ప్రమాదకారి అని అర్థమవుతుంది. మనం ఆ వ్యక్తి దగ్గర నుంచి దూరంగా వెళ్తాం, ఆ వ్యక్తి సాహసం చేయం. కానీ ఈ వ్యక్తిని చూడగానే చాలా మంచోడు అని ఈ వ్యక్తి పంచన చేరేటువంటి, ఈ వ్యక్తి చెప్పే మాటలు వినేదానికి మొగ్గు చూపుతాం. అయితే ఈ వ్యక్తి స్వనీతిని స్థాపిస్తున్నాడు. దేవుని కనబడకుండా ఈ వ్యక్తి ఆ శాంతి గుణంతోనో, లేకపోతే ఆ వ్యక్తి స్వనీతితోనో, లేకపోతే ఆ వ్యక్తి నిష్ఠా గరిష్టతతోనో దేవుణ్ణి మాస్క్ వేస్తున్నాడు. ఈ వ్యక్తిని చూసినప్పుడు ప్రాణభయంతో పారిపోతాం, కానీ భక్తిని చెడగొట్టలేడు. ఈ వ్యక్తి మన భక్తిని కలుషితం చేయలేడు, మనల్ని బెదిరించగలడు. కానీ ఈ వ్యక్తి మన భక్తిని కలుషితం చేయగలడు. ఎలాగంటే చీమకు కూడా హాని చేయనగానే అరే చాలా మంచి గుణం కదా ఇది అనేటట్టుగా మొగ్గు చూపే అవకాశం ఉంది. ఏం మాట్లాడుతున్నాడు అంటే దుర్నీతి చేత సత్యమును అడ్డగించు. ఏ నీతి అయినా సరే సత్యాన్ని అడ్డగిస్తే అది దుర్నీతే. సత్యం ఎవరింతకి? నేనే మార్గం, సత్యం, జీవం. యేసుప్రభు నేను సత్యాన్ని బోధిస్తాను అని చెప్పలే, నేనే సత్యం అన్నాడు. ఆ యేసుప్రభుకి మాస్క్ వేసేటువంటి ఏ నీతి అయినా అది దుర్నీతి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు. అది ఏ మతస్థుడైనా ఎవరైనా. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత. యేసుప్రభును కాదన్నవాడి భక్తిని భక్తిహీనత అంటున్నాడు ఇక్కడ రోమీల గురించి. లేదా ఆయా ప్రాంతాల్లో ఎవరైనా సరే యేసుప్రభును కాదని భక్తి అంటున్నాడు అంటే అది భక్తిహీనతే. యేసుప్రభును కాదనేటువంటి నీతి అది దుర్నీతి అంటున్నాడు. అంటే ప్రమాదం ఈ ఏకే పాటిసను పెట్టుకున్నవాడు వల్ల కాదు, వాడు భౌతికంగా చంపగలడు. కానీ వీడు యేసుప్రభుని మాస్క్ వేయగలడు. యేసుప్రభుని కాదనేటువంటి ఒక ధర్మాన్ని చూపించగలడు. భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. ఈ మధ్య చాలామంది మాట్లాడుతున్న విషయం ఏంటంటే అదేంటంటే దేవుడు కోపగించుకుంటాడా, దేవుడు ఉగ్రతను కనబరుస్తాడా అని మాట్లాడుతున్నారు. బైబిల్ తెరిచి బైబిల్లో దేవుడు అలా ఎంతమందిని చంపాడు, అంతమందిని చంపాడు, అలా కోపగించుకున్నాడు, ఇలా కోపగించుకున్నాడు, ఈయనేం దేవుడు? దేవుడు అంటే అందరిని ప్రేమించాలి కదా అనేటట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కోపపడకపోతే, దేవుళ్ళో ఉగ్రత లేకపోతే ఆయన దేవుడు కాదు. ఎందుకు చెప్తాను వినండి. బైబిల్ ఏమని చెప్పిందంటే దేవుడు పరిశుద్ధుడు అని చెప్పింది, దేవుడు న్యాయవంతుడు అని చెప్పింది, దేవుడు ప్రేమాస్వరూపి అని చెప్పింది, దేవుడు తండ్రి అని చెప్పింది. ఈ 4 ఆయన గుణాలైతే ఉగ్రత అంతర్లీనంగా ఉండి తీరాలి. నేను తండ్రిని, నా బిడ్డకు ఎవడైనా అపకారం చేస్తే వాడిని ప్రేమిస్తానా? నా బిడ్డను ప్రేమిస్తున్నాను అంటే నా బిడ్డకు హాని చేసే దేన్ని కూడా సహించను అని దీన్ని చెప్పాలన్నా ప్రత్యేకంగా? నా బిడ్డ అంటే నాకు ప్రాణం అండి అన్నాను అనుకో, దాని అర్థం ఏంటి? ఆ ప్రాణానికి ఏదైనా తేడా జరిగితే వాడి ప్రాణం తీయడానికి కూడా సిద్ధమే అని మళ్ళీ చెప్పాలన్నా? రెండో లైన్ దీన్ని అర్థం చేసుకోవాలంతే. దేవుడు పరిశుద్ధుడు అంటే అపరిశుద్ధతను సహించడు అని, అంతేనా? మళ్ళీ చెప్పాలన్నా రెండో లైను, నాకు అపరిశుద్ధత అంటే ఇష్టం లేదు అని చెప్పాలన్నా? దేవుడు న్యాయవంతుడు అన్నప్పుడు ఆయన అన్యాయాన్ని సహించడు అని చెప్పాలన్నా రెండో లైను? దేవుడు ప్రేమాస్వరూపి అని అన్నప్పుడు ఆయన ప్రేమను వెక్కిరించినప్పుడు ఆయన ద్వేషిస్తాడు అని ప్రత్యేకంగా చెప్పాలన్నా? కాబట్టి దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది అంటే ఆయన పరిశుద్ధతని, ఆయన ప్రేమని, ఆయన న్యాయాన్ని, ఆయన తండ్రితనాన్ని కాదన్నప్పుడు వారి మీద కోపం బయలుపరచబడుతుంది.
అపోస్తలుడైన పౌలు అంటాడు 3వ అధ్యాయం ఇదే రోమీయులకు రాసిన పత్రికలో, చూడండి 5వ వచనంలో, మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగు చేసిన ఎడల ఏమందుము, ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా? ఉగ్రత చూపెడుతున్నాడని దేవుడు అన్యాయస్తుడా? కాదు కదా. మన తల్లిదండ్రులు మనల్ని కొట్టారా, దండించారా? వాళ్ళు దుర్మార్గులు కాదు కదా. బెత్తము వాడని కుమారుడు తండ్రికి శత్రువు అవుతాడు. ఎంత బెత్తం వాడితే అంత బుద్ధిమంతుడు అవుతాడు కదా. బెత్తం వాడకపోతే గారాభం చేస్తే ఎందుకు పనికిరాడు వాడు. ఉగ్రతను చూపించే దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు పరిశుద్ధుడైతే అపరిశుద్ధతను ఆయన సహించడు. దేవుడు న్యాయవంతుడైతే అన్యాయాన్ని సహించడు. దేవుడు ప్రేమాస్వరూపం అంటే ఆయన ప్రేమను వెక్కిరిస్తే ఆయన సహించడు. ఆయన తండ్రి అయితే ఆయన తండ్రితనాన్ని కాదని ఇంకో తండ్రిని పుట్టించుకుంటే, ఇంకో తండ్రిని తయారు చేసుకొని నీవే నా దేవుడు అని సాగిల పడితే పొరపాటును కూడా సహించడు. నాకు రావలసిన మహిమను విగ్రహాలకు నేను చెందనివ్వను అని అంటాడు. ఆయన తండ్రి అంటే ఆయనే తండ్రి అంతే. ఇంకో తండ్రిని తయారు చేసుకునేటువంటి అవకాశాన్ని మనకి ఇవ్వలే. ఈ మధ్య ఎవరో అన్నారు, అవునండి మా ఇష్ట దైవాన్ని మేము సేవిస్తాం. దైవంలో ఇష్టమేమీ లేదు. ఆ మధ్య ఎక్కడో నేను క్లిప్పింగ్ చూశాను, అంటే అప్పట్లో, ఇప్పుడు కాదు. ఒకడు ఫ్యాన్సీ స్టోర్కి వెళ్తాడు, అది ఆగస్టు 15. వాడు ఒక గవర్నమెంట్ ఉద్యోగి. అరే ఈరోజు ఇలా వెళ్తే ఒప్పుకోరు కదా, మనం గవర్నమెంట్ ఉద్యోగులు కదా, ఒక ఫ్లాగ్ తగిలించుకోవాలి మన కారుకి అని ఒక ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి, బాబు ఒక జెండా ఇవ్వు అంటాడు. ఆ వ్యక్తి ఒక జెండా ఇస్తాడు. ఇవ్వగానే అది ఇలా చూసి ఇంకో కలర్ లేదా అంటాడు. ఫాట్మని వేస్తాడు చెంపబట్టి. ఎందుకు అని అంటాడు వీడు. అంటే ఇంత తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారు అని చెప్పేటువంటి సందర్భం అది. ఎందుకు అంటే, ఒరే జాతీయ జెండా కలర్ అడిగామంటే నిన్నేమనాలి అంటే, ఉండదా ఇంకో డిజైన్ ఉండదా జెండాలో, ఇంకో కలర్ ఉండదా డిజైన్? జాతీయ జెండా అలాగే ఉంటుంది, అదే ఉంటుంది, అదే కలరు, అదే డిజైన్, అంతే, అది మారదు. నా ఇష్టమైనటువంటి జాతీయ పతాకాన్ని పెట్టుకుంటాను అని అనకూడదు. ఉన్న జాతీయ పతాకాన్ని ఇష్టపడాల్సిందే, నీకు నచ్చినా నచ్చకపోయినా. నీకు కలర్ బ్లైండ్ అయినా సరే దాన్నే పెట్టుకోవాల్సిందే. మరి జాతీయ జెండా విషయంలోనే మారకపోతే మరి ఇష్ట దైవాలు ఎక్కడి నుంచి వచ్చారు? దేవుడు ఒక్కడే. నీకు ఇష్టమున్నా లేకపోయినా ఆయనే దేవుడు, ఆయనే తండ్రి, అంతే. కాబట్టి ఆయన తండ్రి అయినప్పుడు ఆ తండ్రి స్థానాన్ని ఇంకొకరికి ఇస్తే ఆయన ఒప్పుకోడు, కోపాన్ని కొమ్మరిస్తాడు. ఉగ్రత అన్నది దేవుని స్వభావ లక్షణం. ఆ ఉగ్రత లేనప్పుడు ఆయన దేవుడు కాడు. మొన్న కరుణాకర్ అడిగాను నన్ను డిబేట్లో, ఏమనంటే అదేంటి మీ దేవుడు ఇంతమంది చంపాడు అని అన్నాడు. నేను అన్నాను, మా దేవుడు సజీవుడు కాబట్టి ఆయన మనం చేసే పాపాలకి స్పందిస్తాడు, బొమ్మ కాదు ఆయన అన్నాను. పాపం ఏం మాట్లాడటం లేదు, అర్థమైంది, నేను ఎక్కడికి గురి పెట్టానో అర్థమైంది. కానీ తేలుగుట్టిన దొంగ అంటారు కదా, ఎందుకు అడిగాను ప్రశ్న అనుకొని అలా వింటున్నాడు. మా దేవుడు బొమ్మ కాదు, ఆయన సజీవుడు కాబట్టి ఎలా ప్రవర్తిస్తే దానికి అనుగుణంగా ఆయన కూడా ప్రవర్తిస్తాడు. ఆయన బొమ్మ అయి ఉంటే నేనేం చేసినా సరే చెల్లుతుంది. ఆయన బొమ్మ కాదు కాబట్టి, ఆయన సజీవుడు కాబట్టి ఉగ్రత కొమ్మరిస్తాడు. పాపం పదే పదే రిపీట్ చేస్తూ ఉంటే ఎందుకు వచ్చిన కరం ఇది, ఎందుకు అడిగానని అలాగే చెప్పాలి సమాధానం. మన దేవుడు సజీవుడు కదా. సజీవుడైనప్పుడు మన ప్రవర్తనకు అనుగుణంగా ప్రవర్తిస్తాడా, ప్రవర్తించడా? ప్రవర్తిస్తాడు. బెల్షస్సరు విషయంలో దానియేలు అంటాడు, ఓ బెల్షస్సరు, విననైనను చూడనైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అనువాటితో చేయబడిన దేవతలను స్తుతించావు కానీ నీ ప్రాణమును నీ సకల మార్గమును ఏ దేవుని వశమును ఉన్నవో ఆయన నువ్వు గణపరచలేదు. అందుకని వచ్చి ఈ రాత రాయబడింది, ఈరోజు అర్ధరాత్రి 12కి చస్తావు సింహాసనం మీద. అయిపోయింది. ఆయన మన ప్రాణము మన సకల మార్గాలు ఆయన చేతిలో ఉన్నాయంటే దానికి అనుగుణంగా స్పందించే దేవుడు ఆయన.
ఆయన చూడనైనను విననైనను గ్రహింపనైనను చేత కానీ మనం తయారు చేసిన దేవుడై ఉంటే ఏం మాట్లాడు, ఎవరిని చంపడు, ఎవరిని కొట్టడు, ఏమి అనడు, ఒక పోజ్ ఇస్తాం ఇలా ఉంటాడు అంతే, అదే పోజ్ అంతే. పొరపాటు చెయ్యిలా ఎత్తడు కదా, ఇలా ఉంటుంది. కానీ ఇలా అండు, ఇలా అన్నా బాగుండేది. మీరు చూడండి, ఏ కల్చర్లోకైనా వెళ్ళండి, దేవుని ఇలా తయారు చేసుకోలే, ఇలా తయారు చేసుకోవాలన్నా కొంచెం భయం పుట్టుండేదేమో, ఇలానే తయారు చేసుకున్నా. అదే ఉగ్రతను కనబరచడం దేవుని లక్షణం. ఎందుకంటే ఆయన ప్రేమ ఉందన్నప్పుడు ఆ ప్రేమను ఖాతరు చేయకపోతే ద్వేషిస్తాడు. ఆయన న్యాయవంతుడైతే అన్యాయం జరుగుతున్నప్పుడు స్పందిస్తాడు, శిక్షిస్తాడు. ఆయన పరిశుద్ధుడైతే అపరిశుద్ధంగా ప్రవర్తించినప్పుడు ఉగ్రతను కనబరుస్తాడు. ఆయన తండ్రి అయితే తండ్రి స్థానాన్ని ఇంకొకరికి ఇస్తే అస్సలు ఒప్పుకోడు. ఆయన ప్రేమ స్వరూపే. ఆయన ప్రేమను కాదంటే సహించడు. 18వ వచనం ఏం చెప్తున్నాడు అంటే, ఈ అన్ని జనులు, రోమీలు కానీ గ్రీకులు కానీ మిగిలినటువంటి వ్యక్తులు, ఆయా సంస్కృతులు దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తున్నారు. కాబట్టి అలాంటి దుర్నీతి పరుల మీద, అలాంటి భక్తిహీనత కనబరిచే వారి మీద దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది అని అంటున్నాడు. ఇప్పుడు వెంటనే ఒక ప్రశ్న వస్తుంది, అవును బ్రదర్, వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు కదా, దేవుడు ఎవరో తెలియని వాళ్ళ మీద దేవుడు ఉగ్రతం కనపరచడం ఏంటి? ఇప్పుడు బేతాల ప్రశ్న ఇది. ఒక వ్యక్తికి యేసు ప్రభువే తెలియదు, సువార్తే తెలియదు, ఆ వ్యక్తి ఎక్కడో పుట్టాడు, దూరంగా పుట్టాడు, మరి ఆ వ్యక్తి చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? పెద్ద ప్రశ్న. మరి అర్థమవుతుందా? యేసు ప్రభువే తెలియదంట ఆ వ్యక్తికి, అసలు సువార్తే అందలేదంట. అంటే దేవుడే తప్పు చేస్తున్నాడు ఇక్కడ. సువార్త అందించకుండానే వాళ్ళని చంపేసి వాళ్ళని కావాలని నరకంలో వేసి, ఎంత శాడిస్ట్ కదా ఆయన అనేటట్టుగా ఆ ప్రశ్న ఎలా ఫామ్ చేస్తారంటే, ఆ వ్యక్తికి సువార్త తెలియదు, ఆ వ్యక్తి చదువుకోలేదు, ఆ వ్యక్తి ఎక్కడో పుట్టాడు, అలాంటి వ్యక్తి చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? పెద్ద ప్రశ్న కదా ఇది. దీనికి సమాధానం ఏం చెప్తున్నా అంటే, ఎందుకని 18వ ఏమన్నాడు? దేవుని కోపం పరలోకం నుంచి బయలుపరచబడుతున్నది, అందరూ ఉగ్రతకు పాత్రులే, అన్ని జనులందరూ అనగానే, మరి వాళ్ళకి సత్యం తెలియదు కదా, దేవుడు తెలియదు కదా, అలాంటప్పుడు దేవుడు కోపగించుకోవడం ఏంటి? వాళ్ళకి చెప్పాలి కదా అనే ప్రశ్న వస్తుంది కదా. దానికి సమాధానం ఏంటంటే 19వ వచనం, ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుని గూర్చి ప్రతి మానవుడికి ఎంత తెలియాలో, ఏమి తెలియాలో అది వారి మధ్య విషదమై ఉన్నది, రివీల్డ్, స్పష్టంగా తెలుసు అందరికీ అని అంటున్నాడు. మరలా ప్రశ్న వస్తుంది, ఎలా తెలుసు? తెలియదు కదా, అసలు చదువుకోలే, యేసు సువార్త తెలియదు, మరి దేవుడి గురించి ఎలా తెలుస్తుంది కదా? ఎలా తెలుసు అంటే చెప్తున్నాడు చూడండి, దేవుడు అది వారికి విషదపరచను. 2 సార్లు విషదం అనేటువంటి మాట వస్తుంది చూడండి. అది విషదమేమన్నది, దేవుడు అది వారికి విషదపరచను, దేవుడే చెప్పేశాడు, పాస్ట్ టెన్స్, విషదపరచను, రివీల్డ్. ఎలాగంటే 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి, కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఏంటంట? జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన దేవుని నిత్య శక్తి, దేవుని దైవత్వం స్పష్టంగా అర్థమవుతుందంట. అది కూడా ఆలోచించకపోతే చూడండి, ఒక బైబిల్ ట్రాన్స్లేషన్లో ఏమని ఇచ్చాడు అంటే, ఇదే 19వ వచనాన్ని, ఫర్ ద ట్రూత్ అబౌట్ గాడ్ ఈజ్ నోన్ టు దెమ్ ఇన్స్టింక్టివ్లీ. ఏంటంట? ఏ పదాన్ని వాడాడు ఇక్కడ? ఫర్ ద ట్రూత్ అబౌట్ గాడ్ ఈజ్ నోన్ టు దెమ్ ఇన్స్టింక్టివ్లీ, గాడ్ హ్యాస్ పుట్ హిస్ నాలెడ్జ్ ఇన్ దేర్ హార్ట్స్. ఇన్స్టింక్టివ్ అనేటువంటి ఆ పదం ఏంటంటే స్వభావ సిద్ధంగా అని. మనం పుట్టిన తర్వాత చాలా రోజులకి ఒక కోర్సు జాయిన్ అయ్యి మధ్యాహ్నం 12 కాగానే నాకు ఆకలి కావాలి అనేది ప్రాక్టీస్ చేసుకున్నామా? ఉదయాన్నే ఆకలి కావాలి అనేటువంటి దాన్ని మనం నేర్చుకున్నామా? ఒక కోర్సు ఏమైనా జాయిన్ అయ్యి అలా అవుతుందా? అది మన ఇన్స్టింక్ట్. అది ఇన్స్టింక్ట్ అంటే మన స్వభావం. అది
ఆకలిని నేర్చుకోలేదు కదా, దప్పికని నేర్చుకోలేదు కదా. ఒక కమ్మని వాసన వచ్చినప్పుడు నోట్లో లాలాజలం ఊరేది మనం నేర్చుకోలేదు కదా, ఇన్స్టింక్ట్ అంటారు దాన్ని, అంతే. అక్కడ పాము కనిపించింది, వెంటనే కాళ్ళు చేతులు వణుకుతాయి. మనం ఏమైనా నేర్చుకున్నామేంటి? దోమ కొట్టింది, అలా టప్పుని కొట్టేసాము. నేర్చుకున్నావా దోమ కొట్టినప్పుడు చేత్తో ఎలా కొట్టాలని? అలా జరిగిపోతుందా? ఎవడైనా మన మీదకి ఒకటి రాయి విసిరాడు అనుకో, వెంటనే చేయట్టు పెట్టుకుంటాం. నేర్చుకున్నామా? ఇన్స్టింక్ట్ అంటాం. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు అంటే, ఈ వచనంలో అంతర్లీనంగా ఉండేటువంటి భావం ఏంటంటే, ఇక్కడ ఉన్నది ఏంటంటే, ఫర్ ద ట్రూత్ అబౌట్ గాడ్ ఈజ్ నోన్ టు దెమ్ ఇన్స్టింక్టివ్లీ. దేవుడు కూర్చున్నటువంటి జ్ఞానం అన్నది ఇన్స్టింక్ట్ అంటది. అందుకనే ప్రతి కల్చర్లో దేవుడు అనేటువంటి మాట ఉంది. కానీ ఆ దేవుణ్ణి విచిత్రమైనటువంటి పదార్థాల్లో వెతుకుతున్నారు, అది తప్పు. కానీ దేవుడు అనేటువంటి ఆ భావము ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మధ్య సోషల్ మీడియా డెవలప్ అయింది కాబట్టి ఎక్కడెక్కడో అనాగరికులు ఎలా బ్రతుకుతున్నారనే దాన్ని కూడా మనకు సోషల్ మీడియాలో చూపెడుతున్నారు. అలా చూపెడుతున్నప్పుడు వాళ్ళు కూడా ఒక పండగ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఒక దేవుని పెట్టుకున్నారు. మానవుడి హృదయంలో ఇన్స్టింక్ట్ ఒకటి ఉంది, ఒక స్వభావం ఉంది. అదేంటంటే దేవుడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంటే, ఒక దైవజనుడు అంటాడు, దేవుడు 2 గ్రంథాలను ఇచ్చాడు. అంటే తన గురించి మానవుడికి తెలియజేయడానికి దేవుడు 2 గ్రంథాలను ఇచ్చాడు అని అంటాడు. ఏంటి ఆ 2 గ్రంథాలు అంటే, ఒకటి ద బుక్ ఆఫ్ నేచర్, రెండవది ద బుక్ ఆఫ్ స్క్రిప్చర్ అంటాడు. బుక్ ఆఫ్ నేచర్ అనేది ఒక గ్రంథం అంట దేవుని గురించి తెలుసుకోవడానికి. దీనికి చదువు అక్కర్లే. 19వ కీర్తన 1వ వచనం నుంచి నేను చదివినిపిస్తాను చూడండి. ఈ బుక్ ఆఫ్ నేచర్ని చదవడానికి చదువు అక్కర్లే, కానీ బుక్ ఆఫ్ స్క్రిప్చర్ని చదవడానికి చదువు కావాలి. చూడండి, 19వ కీర్తన 1-2 వచనం చదివి వినిపిస్తాను. ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి. అలా ఆకాశం వైపు కన్నులు చూసినప్పుడు ఏమర్థమవుతుందంట? దేవుని మహిమ అర్థమవుతుందంట. మనం ఎంత చిన్నోళ్ళం అర్థమవుతుంది, దేవుడు ఎంత పెద్దోడు అర్థమవుతుంది. నిన్న ఫ్లైట్లో వస్తూ ఉంటే అలా పైకి లేచినప్పుడు కిందికి కిటికీలోంచి మేఘాలు కింద కనపడుతున్నాయి. చూసి ఒక్కసారి భయం అనిపించింది. అంటే ఒక కొన్ని కిలోమీటర్ల ఎత్తులోకి వస్తేనే ఏం అర్థం కావట్లేదు, ఇంత చిన్న ఉన్నా నేనని. మొత్తం యూనివర్స్ ఎంత ఉంది ఇంకా తెలియదంట, ఇంకా వెతుకుతున్నారంట. ఆ దూరాన్ని ఇంకా వెతుకుతున్నారు ఎప్పటికీ. స్టిల్ కొన్ని 10 కిలోమీటర్లు పైకి వెళ్తేనే మేఘాలను చూసినప్పుడు నేను ఇంత చిన్న ఉన్నా అనేది నాకు అర్థమైతే భయం అనిపిస్తే, మరి మొత్తం ఈ యూనివర్స్ ఎంత ఉంది? ఆకాశాన్ని చూసినప్పుడంట మనకు తెలియకుండానే అర్థమయ్యే విషయం ఏంటంటే, ఎవరు చేశారు దీన్ని అని అనిపించదా? అనిపించొద్దా? అనిపించకపోతే వాడికి బురదలో దొరికే పందికి ఏమైనా తేడా ఉంటుందా? మీకు అర్థమవుతుందా? ఆకాశాన్ని చూసినప్పుడు ఆకాశం అమ్మాయి అయితే నీలాగుంటుందని పాట రాస్తే ఇక నిన్నేమనాలి? అరే, ఆకాశాన్ని చూసినప్పుడు ఎవరు కనిపించారంటే వీడికి మూసుకుపోయే కాళ్ళు కదా. నాకు అనిపించింది ఆ పాట పాడుతున్నప్పుడు, ఒరే ఏమర్థమైంది ఆకాశాన్ని చూసినప్పుడు? ఇక్కడ భక్తులు అన్నాడు దావీదుకు లేరా ఎదురుగా అమ్మాయిలు లేరా? ఉన్నారు కదా. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. ఆకాశాన్ని చూసినప్పుడు ఆశ్చర్యం తప్ప ఇంకొకటి ఉండదు మానవుడికి. ఆశ్చర్యం తప్ప ఇంకొకటి ఉండదు. ఆశ్చర్యపోవడమే అర్థమయ్యే కొద్దీ. ఎంత ఫైన్ ట్యూనింగ్, ఎంత చక్కటి నిర్మాణం, అసలు అందదు, ఊహకు అందదు. ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. లోక దిగంతముల వరకు అంటే మానవుడు ఎక్కడున్నాడు? ఆకాశం కళ్ళు చూసినప్పుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు.
నేను మా నాన్న ఇద్దరం ఆరు బయట పడుకుంటూ ఉన్నప్పుడు, చిన్నతనంలో ఇల్లు లేదు, బయట పడుకుంటున్నప్పుడు ప్రతిరోజు ఆకాశాన్ని చూసేవాడిని. చూసి నాన్న ఇలా పైకి వెళ్తే ఏమొస్తుందంటే, మరి ఏమి రాదు, అలా వెళ్తూనే ఉంటుంది. కాదు నాన్న, ఎక్కడో చోట అంతం ఉండాలి, ఆ పైన దేవుడు ఉండాలి. లేదురా, పైన కప్పేమీ లేదు అంటే అంతం అంటే ఏమీ లేదు, ఇలా వెళ్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. అలా కాదు నాన్న, ప్రతిదానికి ఒక అంతం ఉండాలి, ఆ తర్వాత ఎవరు ఉండాలి, దేవుడు ఉండాలి అనేవాడిని చిన్నతనంలో. ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఆలోచన? నేను తెలివైన వాడిని అని కాదు, అది ఇన్స్టింక్ట్, అది నా లోపల ఉన్న స్వభావం, అది ప్రతి మానవులో ఉన్న స్వభావం అది. ఈ మధ్య చాలామంది వచ్చారు, నాస్తికులు ఉంటారు కదా, నాస్తికులు అంటే దేవుని నమ్మరు వాళ్ళు. జీకే చెస్టర్టన్ అంటాడు, నాస్తికులు ఎందుకున్నారు అంటే భూమి మీద, దేవుడు ఉన్నాడు కాబట్టి అంటాడు. ఒకవేళ దేవుడు లేడు అనుకో, దేవుడైనా ప్రస్తావనే ఉండదు. దేవుడు ఉన్నాడు కాబట్టి, ఉన్న దేవుడు లేడు అంటారు కాబట్టి నాస్తికులు. మనకంటే ఎక్కువ దేవుని స్మరించే వాళ్ళు ఎవరంటే నాస్తికులు. కాకపోతే స్మరించి నరకానికి వెళ్తారు, మనం ఆయన దగ్గరికి వెళ్తాం. నాస్తికులు కూడా ఒక దేవుడు ఉన్నాడు, ఆయన పేరు డార్విన్. మన దేవుడు ఏం చెప్పాడు అంటే, నేల వంటితో నేను మిమ్మల్ని తయారు చేశానని చెప్పాడు, మనం నమ్ముతున్నాం, ఆయన దగ్గరికి వెళ్తాం. వాళ్ళ దేవుడు ఏం చెప్పాడంటే, మీరు కోతి నుంచి వచ్చారు. వావ్, అద్భుతం కదా. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు. దేవుడు లేడనుకునేవాడు ఎవరంట? బుద్ధిహీనుడు. బాగా డెవలప్ అయ్యి ఆ బుద్ధిహీనుడికి ఏమని పేరు పెట్టుకున్నామంటే, బైబుల్ బుద్ధిహీనుడు అని పేరు పెట్టింది, దానికి ఏదైనా తగిలించేసుకోవచ్చు. దేవుడు లేడంటే ఫినిష్. బాగా చదివి ఎక్కడికి వస్తారు చెప్పండి? దేవుడు లేడు. ఒక విధంగా అందులో వాళ్ళు అంటున్న దాంట్లో మనం ఆలోచించడం ఏముందంటే, దేవుడు ఎవరన్న దాన్ని ప్రజెంట్ చేయడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. దేవుడు ఎవరనే దాన్ని ప్రజెంట్ చేసే దాంట్లో ఫెయిల్ అవుతున్నాం. అందుకని ఈ పేలవమైనటువంటి విషయాన్ని విని వాళ్ళు ఆ నిర్ధారణకు వచ్చారేమో అనిపిస్తుంది నాకు. చెప్పే విధానంలో చెబితే ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది. ఈ మధ్య ఒక ప్రాంతానికి వెళ్ళాను వాకింగ్ చెప్పడానికి. నన్ను ఇన్వైట్ చేసినటువంటి వ్యక్తి, ఆ ఒక్క వ్యక్తి మాత్రమే నన్ను ఫాలో అవుతాడు ఆ చర్చ్ అంతట్లో. మిగతా ఎవరికి నేను ఎవరో తెలియదు. అంతా భజన బృందం, ఆరాధన భజన బృందాలు అవన్నీ. నేను ఎవరో తెలియదు వాళ్ళకి. ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, అన్న మీతో పాటు వేదిక మీద ఒక నలుగురు కూర్చుంటారు, వాళ్ళకు మీరెవరో తెలియదు, వాళ్ళకు వాక్యం అంటే కూడా ఇష్టం లేదు, యేసు ప్రభు అంటే కూడా ఇష్టం లేదు. మరి అన్న, వాళ్ళకి చర్చిలో వచ్చే కానుక తప్ప, అందులో కమిటీ మెంబర్స్ వాళ్ళు, కానుక తప్ప ఇంకో ధ్యాస ఉండదన్న, వాక్యం కూడా పెద్దగా వినరు వాళ్ళు. కాబట్టి వాళ్ళు కొంచెం సనిగినట్టు, నసిగినట్టు, కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు, కొంచెం అసహనాన్ని వ్యక్తం చేస్తారు మీరు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు. ఇది మనసులో పెట్టుకొని వాళ్ళు పట్టించుకోకుండా వాక్యం చెప్పండి అని అన్నాడు ఆయన. అంటే నేను ఇబ్బంది పడతానేమో అని. నేను పొరపాటు కూడా ఇబ్బంది పడను. ఎంత సనిగితే అంత పాజిటివ్గా తీసుకుంటాను నేను, ఎందుకంటే పని చేస్తుంది ఇక్కడ అని. అంతేనా? యాంటీబయాటిక్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు, పుసుకొని వేయరు, కొంచెం వేసి రెడ్ పెన్నుతో రౌండ్ గీసి రేపు రా అంటారు. ఎందుకని? పని చేస్తుందా, రియాక్షన్ ఉందా లేదా అని. అవునా? నేను కూడా అంతే, రియాక్షన్ వస్తే ఓకే పని చేస్తుంది, రియాక్షన్ లేకపోతే లోపల లేదులే అని. కాబట్టి వాక్యం చెప్పేటప్పుడు నాకు క్లారిటీ ఉంటుంది, నేను ఏం చెప్తున్నాను, నాకు స్పందన ఏమొస్తుందని కూడా నాకు క్లారిటీ ఉంటుంది. ఆ మాత్రం లేకుండా ఇంత దూరం వచ్చానంటే. ఆయన చెప్పాడు, అన్న సనుగుతారు మీరేం ఫీల్ అవ్వకండి, సర్లే అనుకొని వాక్యం చెప్పడం ప్రారంభించాను. నేను వాక్యం చెప్తున్నాను, వీళ్ళు కిసుకుమంటంలే, ఎవరు సనగటంలే, అలా పిన్ డ్రాప్ సైలెంట్. ఎదురుగా ఉన్న వాళ్ళైనా పిల్లల్ని తీసుకొని అలా ఇలా బయటికి తిప్పుతున్నారు, కానీ వీళ్ళు మాత్రం అస్సలు కదలటంలే. అంతా అయిపోయిన తర్వాత 1:30 గంట చెప్పాను వాక్యం. వీళ్ళకు 30 నిమిషాలు దాటితే అస్సలు ఒళ్ళు సహకరించదంట. 1:30 గంట చెప్పాను. చెబితే ఆయన లేచి చేయబట్టుకొని, ఇంత బాగుంటుంది బైబిల్ అని నాకు తెలియదు బ్రదర్ అంటున్నాడు. బైబిల్ ఇంత బాగుంటుందని, ఇంత అద్భుతంగా ఉంటుంది వాక్యం అని నాకు తెలియదు. ఫర్ ద ఫస్ట్ టైం వాక్యం బాగుంటుందని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్, నేను పిలిచిన ప్రతిసారి రావాలి అని మాట తీసుకున్నాడు ఆయన. అంటే నాకు అర్థమైంది వీళ్ళు ఎందుకు ఇలా తయారయ్యారంటే, పాపం వాళ్ళకి చెప్పాల్సిన విధానంలో చెప్పకుండా అదే మోసధోరణంలో చెప్పి ఏమీ లేదనే నిర్ధారణకు వచ్చారు తప్ప, వీళ్ళకు తెలిసి వ్యతిరేకించడం తెలియక, బైబిల్లో ఉన్న సారం ఏంటని చెప్పే విధానంలో చెప్పకుండా. మీకు మాట చెప్తాను,
ఈ మధ్య టీవీలో ఒక ఆయన చెప్తున్నాడు, పిల్లలకు ప్రతిరోజు కోడిగుడ్డు ఒకటి పెట్టండి, వాళ్ళు ఆరోగ్యవంతులుగా తయారవుతారంటే ఒక ఆవిడ ఫోన్ చేసింది, మీరు చెప్పినట్టుగానే మేము కోడిగుడ్డును రోజు ఒకటి ఇస్తున్నామండి, వాడు తినటం లేదు, వాంతికి చేసుకుంటున్నాడు అని అనగానే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అమ్మ మీరు ఎలా ఇస్తున్నారంటే ఉడికించిన గుడ్డు అంది. నేను కోడిగుడ్డుని ఇమ్మన్నాను తప్ప ఉడికించేమ్మని చెప్పానా? దాన్ని వేపినప్పుడు కొంచెం రుచి తగులుతుంది, అప్పుడు పెట్టి చూడండి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే వాడికి కోడిగుడ్డు ఇవ్వాలి, అది ఉడికించింది ఇవ్వాలనుకుంది ఈవిడ. కాబట్టి వాడు పైన చప్పగా దీన్ని నీసు వాసన వచ్చేప్పుడు వాంతికి వచ్చింది, లోపల కొంచెం ఏదో ఉప్పు కొన్నప్పుడు ఏదో అనిపించింది, వాడికి వాంతికి వచ్చింది. మరుసటి రోజు వేపుడు చేసి తర్వాత దాన్ని ఆమ్లెట్ చేయొచ్చు, హాఫ్ బాయిల్ చేయొచ్చు, రకరకాలు చేయొచ్చు కదా. మొత్తానికి వేపుడు చేసి ఇస్తే వాడు 2 తినేసాడంట. కాబట్టి అదే మూసధోరణిలో ఉడికించి పెడితే వాంతికి చేసుకుంటున్నారు కదా. మార్చు పద్ధతిని, వేపుడు చేయి, ఆమ్లెట్ వేయి, హాఫ్ బాయిల్డ్ ఉంది, చాలా మెథడ్స్ ఉన్నాయి కదా. నేనేమంటున్నానంటే వాక్యాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో తెలియక, యేసుప్రభుని ఎలా ప్రజెంట్ చేయాలో తెలియక వాళ్ళకు విరక్తి వచ్చేసింది. అదే ఓకదంపుడు వ్యవహారం. కనుక నాస్తికులు కూడా దేవుడు లేడనే నిర్ధారణకి ఎందుకు వచ్చారు అంటే, దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించనని చెప్పినటువంటి ఈ బైబుల్ని ఎలా చెప్పాలో తెలియని కారణం చేత వాళ్ళు కూడా ఇందులో కూడా ఏమీ లేదనేటువంటి స్థితికి వచ్చేసారన్నది ఒక ఆలోచన నాది. ఇంతవరకు నేనేం చెప్పాను? దేవుని గూర్చినటువంటి జ్ఞానం అనేది ఇన్స్టింక్టివ్, అది మన స్వభావ సిద్ధంగా. ఆకాశాన్ని చూసినప్పుడు, ఈ సృష్టిని చూసినప్పుడు నాకు అతీతుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దేవుడు అనేది ఇన్స్టింక్టివ్ అది. కాబట్టి ఆయన ఉగ్రతను కుమరిస్తున్నప్పుడు నాకు తెలియదు అనే దానికి ఆప్షన్ లేదు ఇక్కడ. దేవుడు 2 పుస్తకాలు ఇచ్చాడు, ఒకటి బుక్ ఆఫ్ నేచర్, ఇంకోటి బుక్ ఆఫ్ స్క్రిప్చర్. స్క్రిప్చర్ అనే దానికి చదువు కావాలి, కానీ బుక్ ఆఫ్ నేచర్కి చదువు అక్కర్లే. వాటి స్వరం వినపడదు, వాటికి భాష లేదు, కానీ భూదిగంతాల వరకు వెళ్తున్నాయి. వాటికి స్వరం అక్కర్లేదు, భాష అక్కర్లేదు. ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా, భూదిగంతంలో ఎవడైనా సరే అలా ఆకాశం వైపు చూసినప్పుడు ఎవరు చేశారు వీటిని? ఎవరు చేశారు వీటిని? ఈ వర్షం ఏంటి, ఎండ ఏంటి, చీకటి ఏంటి, ఈ ఫలాలేంటి, వృక్షాలేంటి, జంతువులేంటి, ఇంత అద్భుతమైన సృష్టి ఏంటి, అంతా నా కోసమే డిజైన్ చేసినట్టుగా ఏంటిది అనేది ఇన్స్టింక్ట్ అంటది, స్వభావం. అందుకనే ప్రతి కల్చర్లో దేవుడు అనేటువంటి ఆ భావన ఉంది. ప్రతి కల్చర్లో ఎవరైనా తీసుకోండి, చివరికి నాస్తికుడు కూడా దేవుడు ఉన్నాడు, ఆయన పేరు డార్విన్. వాళ్ళు నమ్మేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి డార్విన్. అంటే వాళ్ళ జీవితానికి సంబంధించిన ఒక అర్థాన్ని ఇచ్చేది డార్విన్. వాళ్ళకి కోతుల్లాగా బ్రతకండి అచ్చమని కదా. మనకు దేవుడు ఏం చెప్పాడు? నా పోలిక చొప్పున నా స్వరూపంలో మిమ్మల్ని చేసుకున్నాను కాబట్టి ఇదిగో నేను పరిశుద్ధుని, మీరు కూడా పరిశుద్ధంగా బ్రతకాలి, ఓకే లాట్ అని మనం ఆయన అంగీకరిస్తున్నాం, అలా ప్రయత్నం చేస్తున్నాం, ప్రయాసపడుతున్నాం దానికోసం కదా. వాళ్ళకు కూడా వాళ్ళ దేవుడు ఏం చెప్పాడంటే, అరే మీరు అచ్చం ఎలా బ్రతుకుతారు? ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు దేవుని స్వరూపంలో దేవుని పోలికలు నేను చేయబడ్డాను కాబట్టి ఆయన పోలికను సంతరించుకునే ప్రయత్నం చేస్తాను నేను, ఆయన నా తండ్రి అయినప్పుడు. డార్విన్ కూడా ఏం చెప్పాడు? మీరు కోతి నుండి వచ్చారనే విషయాన్ని చెప్పాడు. సో మీరు ఎలా బ్రతుకుతారు? వాళ్ళు కూడా దేవుని నమ్ముతున్నారు, వాళ్ళ దేవుడి పేరు మనం నమ్ముతున్నాం దేవుడిని, ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా, లేదా కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవడు కూడా నాకు దేవుడు తెలియదు అనేదానికి వీలు లేదు. ఎందుకంటే ఇన్స్టింక్ట్, దేవుని గురించిన స్వభావాన్ని మన అంతరంగంలో పెట్టాడు కాబట్టి ఈ సృష్టిని చూసిన ప్రతిసారి ఆశ్చర్యం తప్ప ఇంకోటి మనకి కలగదు. గట్టిగా ఉరిమింది అనుకోండి, ఏమనిపిస్తుంది? ఎంత పెద్ద మేధావికైనా ఏమనిపిస్తుంది, చివరికి నాస్తికుడికైనా ఏమనిపిస్తుంది? అలా వర్షంలో ఒంటరిగా వస్తున్నాడు, బండి మీద వస్తున్నాడు, అకస్మాత్తుగా వర్షం పడింది, చెమ్మ చీకటి, అర్ధరాత్రి, పెలపెలమని ఉరిమింది, ఏమనిపిస్తుంది? డార్విన్ కాదు, దేవుడు ఉన్నట్టున్నాడు. అనవసరంగా డార్విన్ అన్నాడు కానీ దేవుడు ఉన్నాడు అని అనిపిస్తుంది ఆ పెలపెలం అన్నప్పుడు. మళ్ళీ అంత సద్దుమణిగిన తర్వాత రాత్రి ఏదో అనుకున్నారు కానీ మరలా డార్వినే. కాబట్టి అన్ని జనులు కానీ ఎవరైనా సరే నాకు దేవుడు తెలియదు అనే దానికి వీలు లేదు. ఆయన జడ్జిమెంట్కి లోబడాల్సిందే. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. 40వ అధ్యాయం యెషయా విగ్రహారాధన చేస్తున్నారు కదా, ఆయన దేవుడు అంటున్నారు కదా విగ్రహారాధన.
అహరోను ప్రారంభించాడు. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుంచి నిన్ను తీసుకొచ్చిన యెహోవా ఇదే. ఏది? గడ్డి వేసే ఎద్దు రూపానికి యెహోవారి పేరు పెట్టాడు. ఆయనే పెద్దోడే, ఇంకా చిన్నోళ్ళు ఎన్నింటికి పెట్టారో పేర్లు. ధర్మశాస్త్రాన్ని పట్టుకున్న ఆయనే గడ్డి వేసే ఎద్దు రూపానికి దేవుడు అని పేరు పెడితే, ఇక ధర్మశాస్త్రం లేని వాళ్ళు దేని పేర్లు పెడతారు? కనిపించిన ప్రతి దానికి పేరు పెట్టేస్తారు, అంతే. అంతేనా కాదా? వేటి పేర్లు పెట్టారు చూద్దామా? రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము అదే 23వ వచనం. వారు అక్షయుడుగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ప్రతి దాంట్లో దేవుడు ఉన్నాడంట. పురుగులో కూడా దేవుడు ఉంటాడా? ప్రాకే ప్రతి పురుగుని, ఆకాశంలో ఎగిరే ప్రతి పక్షిని, నేల మీద సంచరించే ప్రతి జంతువుని, మానవుణ్ణి దేవుడు చేశాడని ఆదికాండం 1వ అధ్యాయంలో రాస్తే, దేవుని స్వరూపంలో చేయబడినటువంటి మానవులు దేంట్లో దేవుని ఎదిగారంట? పురుగుల్లో, పక్షుల్లో, జంతువుల్లో. ఎందుకని? ధర్మశాస్త్రం పట్టుకున్న ఆయనే దూడలో దేవుణ్ణి వెతికితే, మరి ధర్మశాస్త్రం లేని వాళ్ళకి పురుగుల్లో వెతకడంలో ఆశ్చర్యం ఏముండదు? అంటే దేవుడు శిక్ష విధించేటప్పుడు, తీర్పు విధించేటప్పుడు, నాకు తెలియదు ప్రభువా నువ్వెవరో, కాబట్టి పురుగులో నేను వెతికాను, పక్షుల్లో నేను వెతికాను, జంతువులు వెతికాను అంటే మొట్టికాయలు 2 పడతాయంట టపి అని. నాకు తెలియదు అనేది వీలు లేదు దేవుడు శిక్ష విధిస్తున్నప్పుడు. ఎందుకు తెలియదు? ఆకలి అవుతూ ఉన్నది, తెలిసిందా? తెలిసింది ప్రభువా. దప్పికైంది, తెలిసిందా? తెలిసింది ప్రభువా. చదువుకోకుండానే ప్రభువా. మరి ఆకాశం వైపు చూసినప్పుడు ఏమనిపించింది? ఈ ప్రపంచంలో చాలా జంతువులు ఉన్నాయి కదా, ఆ జంతువుల్లో ఒక జంతువు ఆకాశాన్ని తన జీవితంలో ఒక్కసారి కూడా చూడదంట, చచ్చిపోయి ముందు చూస్తుందంట. ఆ జంతువు పేరేంటో చెప్పండి? పంది. ఎందుకంటే దాని డిజైన్ అలా ఉంటుంది, దాని మెడ మీద ఎక్కువ మాంసం ఉంటుంది కాబట్టి వంగిపోయి ఉంటుంది. అది తల ఎత్తలేదు ఇలా పైకి అన్నింటిలాగా. దాని తల ఎప్పుడు ఎత్తబడుతుందంటే, దాన్ని 4 కాళ్ళకి కట్టేసి మధ్యలో కట్టి దూర్చి ఇలా భుజాల మీద మోస్తారు, చూసావా? ఒక చోట నుంచి ఇంకో చోటు తీసుకుని వెళ్ళడానికి. అప్పుడు చూస్తుంది పైకి, అరే పైన ఏదో ఉంది. బ్రతికున్నప్పుడు ఏం చూస్తుంది? అది అంతా నల్లగా డ్రైనేజ్ ఉంటుంది, చూసావా? దాన్ని చూస్తుంది బ్రతికున్నప్పుడు. అరే పైన ఏదో బ్లూ కలర్లో ఉంది, దాన్ని ఆకాశం అంటారు. ఇప్పుడు తెలుసుకుని ఏం ప్రయోజనం కదా? అదే బ్రతికున్నప్పుడు పైన చూస్తుంటే పైన వర్షధనుస్సు ఉంటుంది, నక్షత్రాలు ఉంటాయి, చంద్రుడు, సూర్యుడు, మేఘాలు, అబ్బో భలే ఉంటుంది కదా. అన్నీ మిస్ అయిపోయింది, చచ్చిపోయి ముందు చూసింది. ఏంటి ప్రయోజనం? సరిగ్గా అది మనం అప్పుడు, ప్రభువా నాకు నువ్వు తెలియదు అంటే, ఎప్పుడు చూడలేదు ఆకాశం వైపు? పందివా? ఆకాశం చూడాలనిపించలేదా? నీ మెడ మీద మాంసాన్ని పెద్దగా పెట్టలేదే, అంతే కదా? తల ఎత్తచ్చు. ఇక్కడ 2 జాయింట్స్ ఉంటాయి, అట్లస్ జాయింట్ అని, పివోటల్ జాయింట్ అని 2 ఉంటాయి కదా. ఒకటి ఇలా తిరగడానికి, ఒకటి ఇలా తిరగడానికి కదా. 2 జాయింట్లు ఎందుకు పెట్టానంటే 4 వైపులు చూస్తావని, పైకి నీ చూస్తావని. నిన్ను పందిలాగా చేయలేదు, మానవులాగా చేశాను, పైకి ఎందుకు చూడలేదు అని అడుగుతాడు ఆయన. నాకు తెలియదు ప్రభువా అంటే. ఇప్పుడు అర్థమైందా? ఎవరికో సువార్త అందలేదంట, ఎవరికో యేసు తెలియలేదంట. వాళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? పంది ఎక్కడికి పోతుందో అక్కడికి వెళ్తారు. ఎందుకని? ఈ పివోటల్ జాయింట్ని, ఈ అట్లస్ జాయింట్ని సరిగ్గా ఉపయోగించలేదు కాబట్టి. ఆకాశం కన్నులు ఎత్తితే కనబడదా? అర్థం కాదా? మీరు ఎవరిని ఆయనతో సాటి చేయదురు, అర్థం కాదా? నేను తయారు చేసుకున్నది ఈ మొత్తాన్ని తయారు చేసిందా? నేను తయారు చేసేంతవరకు ఉనికిలోనికి రానిది నాకంటే ముందుగా ఉనికిలో ఉన్నటువంటి దీన్ని తయారు చేసిందా? ఇంకిత జ్ఞానం కదా, కామన్ సెన్స్ కదా ఇది. నేను తయారు చేయనంత వరకు ఉనికిలోకి రానటువంటిది నాకంటే 1000 సంవత్సరాల క్రితం ఉనికిలో ఉన్నటువంటి ఈ సృష్టిని తయారు చేసిందా? దానికి నేను సాగిలపడ్డమేంటి అనే కామన్ సెన్స్ లేని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళకు సువార్త వెళ్ళలేదంట, యేసు తెలియలేదంట. ఇప్పుడు దేవుడు చంపేసి నరకంలో వేస్తే తప్పెవరిది? అడుగుతున్న నీది. అడగొద్దలా. యేసు సువార్త రాలే, నువ్వే ఎందుకు వెతకలే దాన్ని? సువార్త నీ దగ్గరికి రాలే, నువ్వెందుకు వెతకలేదు? నా జీవితానికి అర్థం ఏంటని, నేను ఎందుకు పుట్టాను, ఎందుకు తెస్తున్నాను, దేవుడు ఎవరు అని నీకు అర్థం కాలేదా?
అన్ని విషయాలు అర్థమయ్యాయి, ఇక లేకపోతే ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నాం, ఇంపోర్ట్ చేసుకుంటున్నామే కదా. మరి ఈ ఒక్క ముక్క ఎందుకు అవసరం అనిపించలేదు? దేవుడిని వెతకాలని, ఎవరు దేవుడని, నేను తయారు చేసిన దేవుడు కాదని. అందుకని చెప్తున్నాడు 19వ వచనంలో, ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచను. ఆయన అదృశ్య లక్షణములో అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన, ఆలోచన లేకపోతే ఏమంటారు మనల్ని? ఆలోచన ఉండాలా వద్దా? జంతువులకు ఆలోచన ఉండదు. ఆలోచించుట వలన, దేవుడిచ్చిన ఆ మెదడును ఉపయోగించడం వల్ల దేవుడు అర్థమైపోతాడు. పుస్తకాలు తిరగనక్కర్లేదు, అలా సృష్టిని చూస్తే అర్థమైపోతాడు. ఆయన ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఉత్తరం లేకుండా, సమాధానం లేకుండా, స్పీచ్లెస్. ఆలోచిస్తే అలా అర్థమవుతాడు దేవుడు. ఆలోచించకపోతే అంటే ఆలోచన లేని వాళ్ళంతా దేవుడు లేడనే వాళ్ళు, అంతేనా? 21వ వచనం, మరియు వారు దేవునిని ఎరిగియు, తెలుసంట, దేవుడు తెలిసి కూడా ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వాళ్ళకు దేవుడు తెలుసంట, కానీ దేవుణ్ణి దేవుడిగా అంగీకరించడానికి ఇష్టపడలేదంట. ఇదే కదా అపవాదు చేసింది. నా మాట వింటే మిమ్మల్ని ఏం చేస్తాను, మీరు దేవుళ్ళుగా తయారవుతారు, దైవములు అవుతారు మీరు నా మాట వింటే. మరి సృష్టిని చేసిన ఆయన ఎవరు? వీళ్ళని చేసిన ఆయన ఎవరు? వీళ్ళు దేవుళ్ళు అవుతారు నిజమే, మరి మమ్మల్ని చేసిన ఆయన ఏమవుతాడు అప్పుడు కదా? ఆలోచన రాలే, మేము దేవుళ్ళు అవుతామా? ఎస్, దేవుళ్ళు అవుతారు. ఏం చేయమంటావు? ఆ పండును తినేసేయండి. పండు తిన్నారు, ఏమయ్యారు? దిగంబరులు అయ్యారు, దేవుళ్ళు కాదే. అదేంటి దిగంబరులు అయిపోయాము, దేవుళ్ళు కాలేదే? సారీ, నేను దిగంబరులు అన్నాను, కాకపోతే కన్ఫ్యూజన్లో దేవుడు అన్నాను. దిగంబర దేవుళ్ళు అయ్యారు. అప్పుడు కనిపెట్టిన అద్భుతమైన ఆవిష్కరణ ఏంటంటే, అంజూరు పాకులు కట్టుకోవాలి, చెట్టు చాటును దాక్కోవాలి. ఇది సర్వోన్నతుడు, సర్వసృష్టికర్త, సమస్తాన్ని కలుగు చేసిన ఆయన కట్టి కనబడకుండా చెట్టు చాటును దాక్కున్నారు. అద్భుతమైన తెలివితేటలు వచ్చాయి. అంటే దేవుణ్ణి దేవుడిగా కనపరచకుండా తాము దేవుళ్ళు కావాలనే దానికి ఇదంతా వ్యవహారం. ఎందుకు దేవుడు లేడనే వాళ్ళు తయారయ్యారంటే, దేవుడు ఉన్నాడని తెలిస్తే ఈ కోతి చేష్టలన్నీ చెల్లుబాటు కావు, అన్ని పాపాలు అవుతాయి. దేవుణ్ణి దేవుడు కాకుండా నిరూపించారనుకో, అప్పుడు కోతి చేష్టలన్నీ చేయొచ్చు. కోతికి పాపం, పరిశుద్ధత ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు కదా. దేవుళ్ళు లేనప్పుడు పరిశుద్ధత ఏంటో అపరిశుద్ధత ఏంటో తేడా తెలియదు, పాపం ఏంటో పుణ్యం ఏంటో తెలియదు, నీతి ఏంటో దుర్నీతి ఏంటో తెలియదు. మొత్తం ఎథికల్ వాల్యూస్ అన్నీ పడిపోతాయి. దేవుడు ఉన్నప్పుడే అవి ఉంటాయి. అందుకని వాళ్ళు దేవుళ్ళు కావడానికి, వాళ్ళు దేవుళ్ళు అంటే వాళ్ళే మంచిదో చెడుదో వాళ్ళే చెప్పేస్తారు, మొత్తం వాళ్ళే చెప్తూ ఉంటారు. అందుకని దేవుని దేవుడు కాకుండా చేస్తున్నారు. వాళ్ళు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపడం లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ఎంత ఫ్యూటైల్ ఆర్గ్యుమెంట్స్ అంటే, ఎంత సిల్లీ ఆర్గ్యుమెంట్స్ అంటే, ఎవడైతే దేవుడు లేడు అంటున్నాడో వాని దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి, సిల్లీ ఆర్గ్యుమెంట్స్ అన్నీ. దేవుడు లేడు, ఒకదాన్ని ఉంది అని చెప్పడానికి దాన్ని చూపెడితే సరిపోతుంది. ఒకదాన్ని లేదు అని చెప్పడానికి మొత్తం వెదకాలి, మొత్తం వెతికి ప్రూవ్ చేయాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళావు దేవుడు లేడని చెప్పడానికి? ఓ చచ్చి బ్రతికి చంద్రుడి మీదకి వెళ్ళాం, అయిపోయిందా యూనివర్స్ అంతా? చచ్చి బ్రతికి చంద్రుడి మీదకి వెళ్ళాం ఇప్పుడు దాకా, అయిపోయిందా యూనివర్స్ అంతా? అయిపోయిందా? స్పెక్ ఆఫ్ డస్ట్ అంటారు మన అర్త్ని. అసలు అది డస్ట్ కంటే కూడా ఇంకా చిన్నది ఈ యూనివర్స్తో పోల్చుకుంటే. ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను అంటే ఈ సృష్టి అంతటికంటే బయట ఉన్నాడు దేవుడు, సృష్టిలో ఉండడని. కామన్ సెన్స్ కాదు? అప్పుడు ఎక్కడ వెతకాలి? చంద్రుడి మీదకి వెళ్ళొచ్చి దేవుడు లేదంటావా, దేవుడు లేడంటావా? ఎక్కడికి వెళ్ళాలి? మొత్తం యూనివర్స్ ఎండింగ్కి వెళ్ళి అటువైపు తొంగి చూసి లేడు అనాలి. చంద్రుడికి వెళ్ళడానికి నానా తంటాలు పడి ఏంటంటే చేస్తుంది. ఇప్పుడు కూర్చొని ఏసీ గదిలో దేవుడు లేడంటావు,
వీల్ చైర్లో కూర్చొని దేవుడు లేడంటావు. దాన్ని ఈ గొర్రెలందరూ వింటారు. తప్పు కదా. దేవుడు ఉన్నాడు, ఇక్కడిక్కడ వెతికితే కనపడ్డా ఆయన. ఎందుకంటే ఈ చిన్న యూనివర్స్లో బట్టి అంత చిన్నోడు కాదు ఆయన, పట్టడు ఆయన. సొలొమోను అన్నాడు, జ్ఞాని అయిన సొలొమోను, ఆకాశం మహాకాశాలు పట్టజాలని దేవుడివే. పడతాడన్నాడా పట్టడన్నాడా? పట్టవు అన్నాడు. పట్టకపోతే ఎక్కడ ఉంటాడు ఆయన? పైన ఉంటాడు, బయట ఉంటాడు. ఈ బబుల్కి బయట ఉంటాడు. ఆ బయట వెతికి అప్పుడు చెప్పు. లైట్ ఇయర్స్ అని కనిపెట్టుకున్నారు. అంటే కిలోమీటర్లు చెప్తే కొలిచేదానికి కష్టం ఉందని లైట్ ఇయర్స్ అంట. లైట్ ఒక సెకండ్కి ఎంత పోతుందంట? 3 లక్షల కిలోమీటర్లు పోతుందంట. సెకండ్కి 3 లక్షలు అంటే మరి ఒక రోజుకి, ఒక నెలకి, ఒక సంవత్సరానికి అసలు ఇక్కడ నంబర్ కూడా రావట్లేదు కదా. నంబర్ కూడా రాదు నిజంగానే. వాళ్ళు అంటుంటారు కానీ నాకేం అర్థం కాదు. లైట్ ఇయర్స్ అంటారు, ఎంతో ఏమో. ఎందుకంటే కిలోమీటర్లో చెప్తే అర్థమవుతుంది మనకి. లైట్ ఇయర్స్ అంటారు. ఆ లైట్ ఇయర్స్ కూడా 1, 2 చెప్తారా? మిలియన్స్, ట్రిలియన్స్ చెప్తారు. ఇంకెంత దూరం యూనివర్సు? ఇంత యూనివర్స్లో పట్టనోడు దేవుడు, ఆ బయట ఉన్నాడు దేవుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పు, అంతకుముందు చెప్పు, ఆ స్టేట్మెంట్ ఇవ్వకు. ఉన్నాడు అంటే ఉన్నదాన్ని చూపెడితే సరిపోతుంది. లేడు అంటే మొత్తం వెతికి చూపించాలి, లేడని నిరూపించాలి. లేడు అని చెప్పేదానికి ఎక్కువ ప్రూఫ్స్ కావాలి. ఉన్నాడని చెప్పడానికి ఒక ప్రూఫ్ సరిపోతుంది, ఇదో ఉంది అయిపోయింది. లేదు అంటే ఎక్కడ వెతికావు, ఎంతసేపు వెతికావు కదా. కాబట్టి దేవుడు లేడన్నప్పుడు వెతుకిక మొత్తం యూనివర్స్ అంతటినీ. నేను అడుగుతా, నాకు ప్రూఫ్స్ కావాలి. విచిత్రం ఏంటంటే మనల్ని ప్రూఫ్ అడుగుతున్నారు దేవుడు ఉన్నాడని. కాదు, మనవాడగా లేడని ప్రూఫ్ ఇవ్వని. చూపించు, జూపిటర్ మీదకి వెళ్ళి నువ్వు వెతికినటువంటి ఫోటో చూపించు. సూర్యుడు అవతలికి వెళ్ళి ఫోటో దిగా ఒకసారి చూపించు. మనవడగాలి, వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి. బై ఫెయిత్, మనం విశ్వాసం ద్వారా దేవుని చూస్తున్నాం. ఎందుకని? ఆయన యూనివర్స్ బయట ఉన్నాడు కాబట్టి ఈ చూపు కనబడ్డు. బై ఫెయిత్, అంతేనా? విశ్వాసం ద్వారానే చూడాలి ఆయన్ని, అంతేనా? ఇక్కడ ఏం చెప్తున్నా అంటే వాళ్ళు దేవుని ఎరిగి కూడా దేవుణ్ణి దేవుడిగా మహింపరచినటువంటి వైనం ఎవరు? అన్ని జనులు, యూదులు కాకుండా. అందుకని ఏం జరిగింది చూడండి, వాళ్ళు తమ వాదములు యందు వ్యర్థులైరి. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ చాలా సిల్లీ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. దేవుంటే తుఫాను ఎందుకు వస్తుంది చెప్పు అంటాడు. ఒరే, ఉన్నాడు కాబట్టే వస్తుంది తుఫాను. దేవుంటే ప్రమాదాలు ఎందుకు చెప్పు, ఉన్నాడు కాబట్టి ప్రమాదాలు వస్తున్నాయి. మీ నాన్న ఉంటే బెల్ట్ దెబ్బలు ఎందుకు పడ్డాయి చెప్పంటే ఎంత సిల్లీగా ఉంటుంది. నాన్నున్నాడు కాబట్టి బెల్ట్ దెబ్బలు పడ్డాయి కదా. మీ నాన్న ఉంటే బెల్ట్ దెబ్బలు ఎందుకు పడ్డాయి? నాన్నున్నాడు కాబట్టి చేసిన చెత్త పనికి బెల్ట్ దెబ్బలు పడ్డాయి. బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పబడింది. పాపం జరిగినప్పుడు జలప్రలయం వచ్చింది. పాపం జరిగినప్పుడు సొదొమ గొమొర్రా కాల్చబడింది. పాపం జరిగినప్పుడు అన్ని రకాల తెగుళ్ళు, కరువు, రోగాలు ఏంటంటే వచ్చాయి కదా. ఖడ్గం వచ్చింది కదా. ఇవన్నీ దేవుడున్నాడని చూపెడుతూ ఉంటే దేవుంటే ఎందుకు వచ్చాయంటే ఇంకేం చేయాలి? దేవుడున్నాడు కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. దేవుడు లేకపోతే ఇవన్నీ జరగవు. ఎందుకు జరిగితే అంత పర్టికులర్గా 22వ వచనం, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులు అని చెప్పుకొని బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను, అక్షయుడు అంటే ఆయనకు ఆది లేదు అంతం లేదు, అల్ఫా ఒమేగా. ఆయన ఏం చేశారంటే క్షయమయ్యేటువంటి మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుస్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చరే. మా నాన్న చిన్నతనంలో చెప్తూ ఉండే, ఎవరు మీదైనా బల్లి పడితేనంట అది దోషం అంట, వచ్చి మా నాన్న తగిలే వాళ్ళంతా. ఎందుకంటే మా నాన్న బంగారు బల్లిని తగిలాడంట. అనుకుండేవాడిని అప్పట్లో అనిపించేది. ఇంకా మా నాన్న కాబట్టి ఏమనుకుండా అలా ఉండేవాడిని. అంటే బాగుండదు కదా, కొడతాడు కదా. పురుగులో కూడా దేవుడు ఉంటాడేంటి? పురుగులు చేసిన దేవుడు. ఇదంతా ఏం చెప్తుంది? ఎప్పుడైతే సత్యాన్ని అడ్డగిస్తారో అప్పుడు వచ్చేటువంటి చెత్త ఇదంతా. సత్యాన్ని అడ్డగించాలి అంటే అది జ్ఞానం వ్యర్థమైపోతుంది, ఆలోచన చెడిపోతాయి. ఇక దేవుడు ఏది కాదో వాటన్నిటిలో దేవుని వెతకాలి. సత్యాన్ని అడ్డగిస్తే, సత్యాన్ని ఒప్పుకుంటే అయిపోయింది. దేవుని దేవుడిగా మహింపరిస్తే అయిపోయింది. దేవుడిని ఎప్పుడైతే వద్దనుకున్నామో ఇక ఇవన్నీ బై ప్రోడక్ట్స్ అంతే. ఇంతటితో విగ్రహారాధన గురించి చెప్పాడు. ఎందుకు రోమీయులు విగ్రహారాధన చేస్తున్నారంటే సత్యాన్ని వద్దనుకున్నారు కాబట్టి, దేవుని వద్దనుకున్నారు కాబట్టి విగ్రహారాధన ప్రారంభమైంది.
రోమన్ కల్చర్లో, గ్రీక్ కల్చర్లో, పైన గ్రీకుల గురించి చెప్పాడా, అన్యజనుల గురించి చెప్తున్నాడు. ఇంతవరకు విగ్రహారాధన ప్రూవ్ చేశాడు. అంటే దేవుణ్ణి రీప్లేస్ చేశారు, దేవుడికి ప్రత్యామ్నాయాన్ని దేవుడు కానిదాన్ని పెట్టారు. ఇంతవరకు విగ్రహారాధన వచ్చింది. ఇప్పుడు 24వ వచనం, దేవుణ్ణి దేవుడు కాకుండా చేస్తే దేవుడు ఏం చేస్తాడు? వీళ్ళని మనుషులు కాకుండా చేస్తాడు. అంతేనా? దేవుణ్ణి దేవుడు కాకుండా చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మనుషులు కాకుండా చేస్తాడు. అదేంటో చూద్దాం. 24, ఈ హేతువు చేత, ఈ కారణం చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేవుణ్ణి రీప్లేస్ చేశారు కాబట్టి వీళ్ళ ఆశల్ని దురాశలకు రీప్లేస్ చేశాడు ఆయన. ఆశ మంచిది, దురాశ మంచిది కాదు. ఆశ పెట్టింది దేవుడు, దురాశ పెట్టింది దేవుడు కాదు. దురాశ పెట్టింది అపవాది. మీరు దేవుళ్ళు అవుతారు. దురాశ. దేవుడికి లోబడి దేవుని స్వరూపంలో బ్రతకడం అన్నది ఆశ, మంచిది. దేవుళ్ళు కావాలనుకోవడం దురాశ. ఎప్పుడైతే దేవుణ్ణి మార్చారో దేవుడు వీళ్ళ స్వభావాన్ని మార్చాడు. ఇక్కడ ఇది ఉగ్రత. 25వ వచనం చూడండి, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి, యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడి ఉన్నాడు, ఆమేన్. అంటే సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజించడం ఉగ్రత, కోపం అని చెప్తున్నాడు. భక్తి కాదంట. దేవుడు శిక్షించే విధానాల్లో ఒకటి వదిలిపెట్టేశాడు. నేను వద్దు కదా మీకు, వద్దు, సరే అయితే మీకు కావాల్సింది తీసుకోండి. అది కోపం అంట, అది ఉగ్రత అంట. మనం ఏమనుకుంటున్నాం? వీళ్ళు గొప్ప గొప్ప మేధావులు, పండితులు అంటున్నాం. కాదంట. దే ఆర్ అండర్ జడ్జిమెంట్, దే ఆర్ ఇన్ జడ్జిమెంట్ ఆల్రెడీ. ఎలా? దేవుణ్ణి మార్చడం ద్వారా ఉగ్రతలో ఉన్నారంట. నేను చెప్పట్లేదు, పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు 2వ దఫా జడ్జిమెంట్ చూడండి. 26, ఎందువలన దేవుని దేవుడిగా కనపరచలేదు కాబట్టి, సత్యాన్ని సత్యంగా స్వీకరించలేదు కాబట్టి, సత్యాన్ని అడ్డగించాలనుకున్నారు కాబట్టి, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను. దేవుని దేవుడు కాకుండా చేశారు కదా, వీళ్ళు మనుషులు కాకుండా పోతారు. చూడండి ఇప్పటి నుంచి. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించరే. అంటే స్త్రీలు కాకుండా పోతున్నారంట. ఎలా? అటువలే పురుషులు కూడా స్త్రీల యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైన చేయొచ్చు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందొచ్చు, ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి అని రాయబడింది. స్త్రీ ఇంకో స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు స్త్రీ కాకుండా పోయింది. పురుషుడు ఇంకో పురుషుని పెళ్లి చేసుకున్నప్పుడు పురుషుడు కాకుండా పోయాడు. ఎందుకు ఇలాంటి దాపరించింది? దేవుణ్ణి దేవుడు కాకుండా చేశారు కాబట్టి. దేవుణ్ణి దేవుడు కాకుండా చేశారు కాబట్టి పురుషుడు కాకుండా పోయాడు, స్త్రీ కాకుండా పోయింది. స్వలింగ సంపర్కులు వచ్చారా లేదా? రకరకాల కమ్యూనిటీస్ వచ్చాయా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్వభావం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు పెట్టినటువంటి స్వాభావికమైన ఆలోచన పోయి చూడండి ఇక్కడ, వారి స్త్రీలు సైతం స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించరే. దేవుడు ఆదామును చేసి ఇంకో ఆదామును చేయలే. దేవుడు ఆదాముకి హవ్వను చేశాడు, హవ్వ కోసం ఆదామును చేశాడు తప్ప హవ్వ కోసం హవ్వని, ఆదాము కోసం ఆదాముని చేయలే. ఇప్పుడు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఫారిన్ కంట్రీస్లో అయితే అసలు వాళ్ళని కన్నెత్తి చూడకూడదంట, చూస్తే కేసు పెడతారంట, మమ్మల్ని తక్కువగా చూస్తున్నాడని. ప్రత్యేకమైన చట్టాలు వచ్చాయంట. అటువలే పురుషుడు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు. అవాచ్యమా? అదేంటి? రైట్ కదా, రైట్ టు లివింగ్ అనేదో అంటారు కదా, బ్రతికేటువంటి స్వేచ్ఛ హక్కు ఉంది, ఎవడు ఏది ఇష్టం వచ్చేది చేస్తాడు. ఓకే, ఫారిన్లో లాస్ వచ్చాయి, చట్టాలు వచ్చాయి, కానీ బైబిల్ అంటుంది అవాచ్యమైనది, అవాచ్యం, అసహ్యమైనది అంటున్నాడు. పురుషులు అవాచ్యమైన చేయొచ్చు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలం పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. ఏమయ్యారంట? ఒకరి ఎడల ఒకరు కామతప్తులు. దేవుడు ఆదాము హవ్వను చేసిన తర్వాత, ఒక్క నిమిషం మీకు ఇక్కడ రాయమనేటువంటి పదాన్ని చూపెడతాను. కామతప్తులు అన్న దగ్గర ఒక మంచి పదాన్ని వర్ణించాడు ఇక్కడ. ఉమెన్ didn't know how to be woman, men didn't know how to be men, sexually confused,
దే అబ్యూజ్ అండ్ డిఫైల్డ్ వన్ అనదర్, ఉమెన్ విత్ ఉమెన్, మెన్ విత్ మెన్, ఆల్ లస్ట్ నో లవ్ అని రాశాడు. దేవుడు ఆదాము హవ్వని సృష్టించిన తర్వాత వారిరువురు ఏక శరీరం, వారు హత్తుకుంటారు అని రాయబడింది. క్లీవ్ అనే మాట వాడబడింది. క్లీవ్, హత్తుకుంటారు. దానికి అర్థం ఏంటంటే పర్మనెంట్ లవ్ అని ఉంది అక్కడ. కానీ తర్వాత 3వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆమెకు నీ ఎడల వాంఛ కలుగుతుంది అని రాయబడింది. క్లీవ్ అనే పదం డిజైర్ అయింది అక్కడ. డిజైర్ అనేది టెంపరీ లవ్, ఆ కాసేపటికి అయిపోతుంది. అది లవ్ అనేది పర్మనెంట్, అది చచ్చిపోయేంత వరకు ఉంటుంది. అది డిజైర్ అనేది కాసేపు టెంపరీ అయిపోతుంది. అది ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే వాళ్ళు సెక్షువల్లీ కన్ఫ్యూజ్డ్, దే అబ్యూజ్డ్ అండ్ డిఫైల్డ్ వన్ అనదర్. ఇక్కడ వాళ్ళు సుఖపడుతున్నారని రాయటం వల్ల దే డిఫైల్డ్ అండ్ అబ్యూజ్డ్ అంటున్నారు. ఒకరినొకరు అబ్యూజ్ చేసుకుంటున్నారు. ఎలా అంటే నాట్ లవ్, ఏమని రాయబడింది, ఆల్ లస్ట్ నో లవ్. ప్రేమ లేకుండా సెక్షువల్ రిలేషన్షిప్ అన్నది అబ్యూజింగ్ అంట, ఒకరినొకరు అబ్యూజ్ చేసుకోవడం. కామతప్తులైరే, అంతే కదా. మరి ప్రేమ ఎక్కడ ఉంది? అంతా కామమే కదా. ఎందుకు ఇలా? దేవుణ్ణి దేవుడు కాకుండా చేశారు కాబట్టి. స్త్రీ కాకుండా పోయింది, పురుషుడు కాకుండా పోయాడు. ప్రేమ స్థానంలో లస్ట్ వచ్చింది, కామం వచ్చింది, ప్రేమ లేదు. అంటే దేవుని ఉగ్రత, దేవుని శిక్ష ఎవరి మీద? అన్ని జనుల మీద. ఇప్పుడు ఫిజికల్గా కాకుండా అంతకు మించి ఇక మెంటల్గా ఎలా వాళ్ళు డిఫైల్ అయ్యారు, మెంటల్గా ఎలా చెడిపోయారు వాళ్ళు అనేదానికి. ఇదంతా దేనికి బై ప్రోడక్ట్స్ అంటే, దేనికి పర్యవసానం అంటే దేవుణ్ణి దేవుడిగా గుర్తించలేదు కాబట్టి, దేవుడిని దేవుడిగా గణపరచలేదు కాబట్టి, దేవుడి స్థానాన్ని ఇంకొక దానికి ప్రత్యామ్నాయం చేశారు కాబట్టి వాళ్ళు ఎలా డిఫైల్ అవుతున్నారు అనే దానికి అంచెలంచెగా చెప్పుకుంటూ దశలుగా 28వ వచనం, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ నొల్లకపోయేరు కనుక, వారి మనసులో దేవునికి చోటు ఇవ్వలేదు కాబట్టి చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. భ్రష్టత్వం మనం తెచ్చుకునేది కాదు. భ్రష్టత్వం ఆయన ఇచ్చే గిఫ్ట్. ఎప్పుడు ఇస్తాడు? ఆయన వద్దనుకున్నప్పుడు ఆయన గిఫ్ట్ ఇస్తాడు. ఏంటి? భ్రష్టత్వం. అప్పుడు ఏ లక్షణాలు వస్తాయి చూడండి. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండినవారై కొండగాండ్రను, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులు అయిరి. ఇంతవరకు లిస్ట్ అంతా చెప్పాడు. మొత్తం మనందరిలో ఏలుబడి చేస్తున్నది, ప్రపంచంలో ఏలుబడి చేస్తున్నటువంటి లక్షణాలన్నీ ఏకరువు పెట్టి, అన్ని వరుస పెట్టి, ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుతున్నారు. ఏంటంట ఇక రాయబడింది ఏంటో తెలుసా? దే డోంట్ కేర్ వర్స్, దే హ్యాండ్ అవుట్ ప్రైజెస్ టు దోస్ హూ డూ వర్స్ థింగ్స్ బెస్ట్. ఏంటంట? దే హ్యాండ్ అవుట్ ప్రైజెస్ టు దోస్ హూ డూ ద వర్స్ థింగ్స్ బెస్ట్. ఎవడు దరిద్రంగా పర్ఫార్మెన్స్ చేస్తే అంటే నైతిక విలువల్లో వాడికి ప్రైజులు ఇస్తున్నారంట. అదే కదా సినిమా ఫీల్డ్ అంటే. ఎంత చెడగొడితే లేదా సోషల్ మీడియా కానీ ఏదైనా సరే ఎంత ఇన్నోవేటివ్గా పాపాన్ని ఎక్కిస్తే వాడికి కదా ప్రైజులు వస్తాయి. పాపం చేసే దాంట్లో, చెడగొట్టే దాంట్లో ఇన్నోవేటివ్ ఐడియాస్ ఎవరికైతే వస్తాయో వాడు టాప్లో ఉంటాడు కదా. ఎలా చూపించకూడదు అలా చూపెడితే అది గొప్ప విశేషం. ఈ రోజుల్లో ప్రైజులు వస్తున్నాయంట. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాకుండా వాటిని చేయువారితో సంతోషముగా సమ్మతించుతున్నారు. నేను చస్తానని తెలిసి కూడా దాన్ని చేయడం అన్నది దేవుని ఉగ్రత. ఆ మొండితనాన్ని, ఆ కాఠిన్యాన్ని ఆయనే ఇస్తాడు. ఎందుకంటే ఆయన వద్దనుకున్నావు కాబట్టి. మరియు వారు తమ హృదయంలో దేవునికి చోటియ నొల్లకపోయారు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఇలాంటి వాటిని చేసేవాళ్ళు చస్తారని తెలుసు. మందుబాట్లు ఉంటుంది. మందుబాట్లకి ఇటువైపు కంపెనీ బ్రాండ్ నేమ్ ఉంటుంది, అటువైపు ఏముంటుంది? క్యాన్సర్ వచ్చి పోతావు, హానికరం ఏదో రాసి ఉంటాడు కదా. కానీ అటువైపు చూడ్డే, ఇటువైపు చూస్తే ఇది బ్లెండర్ ఫ్రైడా కాదా అని చూస్తాడు తప్ప అటువైపు లివర్ పాడవుతుందో లేదో చూడ్డు.
పోనీ వీళ్ళే ప్రింట్ వేశారు, ఆపొచ్చుగా, వీళ్ళు ఆపరు. ప్రింట్ వేసిన వీళ్ళు ఆపరు, తాగే వాడు చూడ్డు, చూసినా సరే మనకు కాదులే అనుకొని, నాది ఐరన్ బాడీ, ఉక్కు బాడీ, నాకు కాదు, తాగేస్తాడు, ఈ బాడీ తుక్కు అయిపోతారు కదా. ఇప్పుడు క్యాన్సర్లు రోగాలను తెచ్చుకునే వాళ్ళు తెలియకుండా తెచ్చుకున్నారు అనుకుంటున్నారా? అయ్యో మాకు తెలియదండి తాగితే క్యాన్సర్ వస్తుందని ఎవరైనా అంటారా? వస్తే వచ్చింది అని అంటారు చెప్తే. ఇట్టి కార్యం లభించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని బాగుగా ఎరిగి ఉండి తెలిసి కూడా వాటిని చేస్తారంట. చేసే వాళ్ళతో ఎలా సమ్మతిస్తారంట? సంతోషంగా సమ్మతిస్తారంట. భోజనం మీద చేసి శభాష్ మామ కానీ అంటారంట. ఇదంతా ఏంటంటే దేవుణ్ణి దేవుడిగా అంగీకరించకపోతే డౌన్వర్డ్ స్పైరల్ అని ఇచ్చాడు. డౌన్వర్డ్ స్పైరల్ అంటే అలా అంతకంతకు అలా కిందికి వెళ్తూ ఉంటాం అంతే. ఎందుకు? ఇదంతా దేవుని వదిలిపెట్టాం కాబట్టి అలా పడిపోతుంటాం. బాటమ్లెస్ పిట్ అంతే. దానికి అంత ఉండదు, అడుగు ఉండదు, పడిపోతూనే ఉంటాం. ఎన్ని పాపాలు చేస్తుంటామో, ఏం చేస్తుంటామో ఏమి తెలియదు అంతే. అలా చేసేది కూడా, ఆ మనసుని ఇచ్చింది కూడా ఆయన. ఎందుకంటే ఆయన వద్దు అనుకున్నాం కాబట్టి. ఇంకేం కావాలి మనకి? నేను మీకు వద్దు కదా, కాబట్టి మీకు కావాల్సినవి తీసుకోండి అంతే. ఈ మొత్తం చదువుకుంటూ పోతే మన హృదయంలో దేవుడు వద్దని ఉంది. దేవుడు వద్దనేటువంటి ఆలోచన ఆయనే ఇచ్చాడు మనకి. అంతకంత దిగజారిపోయేదానికి ఆయనే మనసు కలుగు చేశాడు. ఎందుకంటే ఆయన వద్దనుకున్నాం కాబట్టి మన లక్షణాలు మారిపోయాయి, ఫిజికల్గా పద్ధతులు మారిపోయాయి, మెంటల్గా ఈ ఎమోషన్స్ మారిపోయాయి, లక్షణాలు అన్నీ మారిపోయాయి కదా. ఇక్కడే ఇంత దారుణంగా దిగజారిపోతూ ఉంటే, మన విలువల్లో ఇంత దిగజారిపోయి బ్రతుకుతూ ఉంటే, ఇక మనకి రక్షణ ఎలా? అలా కంటి మీద మూతపడ్డమే ఆలస్యం కదా, పడేది ఎక్కడ? ఇక్కడే మనల్ని మనం రక్షించుకోలేకపోతే, ఇక్కడే మనం కాపాడుకోలేకపోతే, అలా డౌన్వర్డ్ పడిపోతూ అన్ని విషయాలు చెడిపోతూ ఉంటే, ఇక కన్ను మూసిన తర్వాత ఎక్కడ పడతాం? వెళ్ళి నరకంలోనే కదా. ఇప్పుడు 16వ వచనం చూద్దాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి, వాడెవడైనా సరే నమ్మడం మాత్రమే, పెట్టుబడి నమ్మకం మాత్రమే, నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి. ఎందుకంటే ధర్మశాస్త్రం ఇవ్వబడింది కదా. అంటే యూదుడు కూడా రక్షణ కావాల్సిందే, యేసుప్రభు కావాల్సిందే. ఇప్పుడు చాలామంది యూదులు ఉన్నారు, యేసుప్రభు వద్దంట. సారీ, మీకు కూడా కావాలి యేసుప్రభు. అసలు రక్షణ వచ్చిందే యూదుల్లో నుంచి. ఆ ప్రవచనం అక్కడే యూదులు కూడా రక్షణ కావాలి. మొదట యూదునికి, గ్రీసు దేశస్తునికి, అంటే తర్వాత అన్ని జనుడని, గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయట్టుకు అది దేవుని శక్తి. సువార్త అంటే ఏదో గాల్లో మాటలు కాదు, శక్తిది. నమ్మితే రక్షిస్తాడు ఆయన. ఆ అగాధం నుంచి, ఆ అంధకారం నుంచి, ఆ భ్రష్టత్వం నుంచి, ఆ పాపం నుంచి, వాటిలోంచి రక్షిస్తాడు ఆయన, బయటకు తీసుకొస్తాడు ఆయన. నమ్మితే, నమ్మకం మన పెట్టుబడి అయితే రక్షణ ఆయన బహుమానం ఇస్తాడు ఆయన ఉచితంగా. నమ్ము ప్రతివానికి రక్షణ కలుగజేయడానికి అది దేవుని శక్తి. సువార్త అన్నది లైఫ్లెస్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇది ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది మనల్ని. జీవంతో కూడుకున్నది, శక్తితో కూడుకున్నది. మిగిలినటువంటి కథలు ఏంటంటో రకరకాలు ఉన్నాయి కదా, అవి వింటూ ఉన్నప్పుడు నిద్రపోతారు, అవి వింటున్నప్పుడు ఏదో వినేసి అలా అయిపోతారు. బయటకు వచ్చిన తర్వాత ఎవరి జీవితం వాళ్ళదే. ఆ నాటకం వేసే వాళ్ళ జీవితం కూడా అందుకంటే వరస్ట్గా ఉంటుంది కదా. కానీ సువార్త అది కాదు. సువార్త మనకు సాధ్యంగా అన్నది మన చేత చేయిస్తుంది. అది కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఎడల వాడు నూతన సృష్టి. ఎలా? అది సువార్త శక్తి అంట, దేవుని శక్తి అంట. సువార్త అనేది ఏదో 4 మాటలు మాట్లాడుకోవడం కాదు. సువార్త అంటే నువ్వు నమ్మితే అది మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, రూపాంతరం చెందిస్తుంది. అది శక్తి లోపల నుంచి వస్తుంది. ఆ రోజు పెంతెకొస్తు పండుగ దినాన్న అన్ని భాషలు ఎలా మాట్లాడారు వాళ్ళకు వచ్చా? 30 డేస్లో ఇంగ్లీష్ నేర్చుకున్నారు ఏంటి? అలా మాట్లాడే వాళ్ళు వచ్చేసింది. ఎలా వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కాబట్టి. సువార్త అంటే దేవుని శక్తి. సువార్త మనం నమ్మినప్పుడు ఆయన మనకు తెలియకుండానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సారూప్యతలోకి ఎదిగేటువంటి దాన్ని మనకు తెలియకుండా వచ్చేస్తారు. నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తం క్రొత్తవాయను. మనం చేసింది ఏమీ లేదు, ఆయన వరం ఇది. సువార్త అంటే మనల్ని రక్షించేటువంటి శక్తి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరు? మత ప్రచారం కాదు ఆయన.
ప్రభువైన యేసుక్రీస్తు అంటే మత ప్రచారం కాదు, మృతమైనటువంటి మనల్ని సజీవులుగా చేసేటువంటి శక్తి ఆయన. ఎందుకు ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు అంటే అది మన స్థానం. మన స్థానాన్ని శిలువ మీద ఆయన తీసుకున్నాడు కాబట్టి ఈరోజు నేను నీవు సజీవులుగా ఉన్నాం. మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తు యేసుతో పాటు ఆయన మనల్ని బ్రతికించాడు. ఇవే అపరాధాలు పాపాలన్నీ. అన్ని జనులు ప్రపంచం, మనం అన్ని జనులమే కదా. దేవుడు తెలుసా మనకు దేవుడు తెలియదు కదా. నిజముకు దేవుడు కాని వాళ్ళందరికీ దేవుడు అని పేరు పెట్టేశాం. ప్రతి దానికి దేవుడు అని పేరు పెట్టేసి దేవుడు ఎవరో కన్ఫ్యూజ్ అయిపోయినటువంటి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు సువార్త అలా బయటకు తీసుకొచ్చింది. ఇప్పుడు అర్థమవుతుంది, ఏంటి దీన్ని దేవుడు అన్నానా? ఒకప్పుడు నేను పాముని దేవుడు అనుకున్నా, ఇప్పుడు అర్థమవుతుంది, ఎవరు నాయన పొరపాటున భక్తి ఎక్కువై దగ్గర పోయింటే ఏమైంది నా బతి ఏమైపోయిందని ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు ఏమాత్రం భయం లేకుండా దగ్గరికి వెళ్ళి పాలు పెట్టి ఎంత భక్తిభావం, ఇంకొంచెం దగ్గర పోయింటే ఏమైపోయిండో, కీర్తి శేషులుగా మిగిలిపోయిండే వాళ్ళం. దేవుని దగ్గరికి వెళ్ళలేదు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుంచి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీ వద్ద మాకెట్టి ప్రవేశం కలిగినో అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుతున్నారు. మరియు మీరు విగ్రహములు విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడనుగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుతున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగితరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. ఓ తెస్సలోనిక ప్రజలారా, మీరు విగ్రహాలను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుతున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించామంటే మతం మారామని కాదు, దేవుని వైపు తిరిగాము అని అర్థం. విగ్రహాలు విడిచిపెట్టి జీవం గలవాడు సత్యవంతుడు వైపు తిరిగామని అర్థం. మృతుల్లో ఉండి లేచినటువంటి ఆయన కుమారుడైన యేసు అనగా రాబో ఉగ్రత నుంచి మనం తప్పించుతున్నటువంటి యేసు. ఉగ్రత రాబోతుందా ఉగ్రత? మరి ఇక్కడే క్యాన్సర్ వస్తూ ఉంటే చచ్చిన తర్వాత ఏమొస్తుంది? క్యూర్ వస్తుందా? ఇక్కడే పోతుంటే మొత్తం అంతా మెంటల్గా పోతున్నాం, ఫిజికల్గా పోతున్నాం, సోషల్గా పోతున్నాం, ఫైనాన్షియల్గా పోతున్నాం, ఏమీ లేదు కదా. మొత్తం అంతా పైకలా కవర్ చేస్తున్నాం కానీ లోపల డొల్ల కదా, అంతా పోయాం కదా. మరి చచ్చిన తర్వాత మంచి గతి వస్తుంది ఏంటి? రాబోతున్న ఉగ్రత. అదే కదా రోమిల్ రాసిన మొదటి పత్రికలు రాయబడింది, భ్రష్టత్వం. ఆ భ్రష్టత్వం నుంచి మరలా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే బయటకు తీసుకుని రాగలడు, కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా. 17వ వచనం, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించనని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. నమ్మితే చాలు, ఉచితంగా నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా దేవుడు తన ఎదుట మనల్ని నిలవబెడతాడు. ఇప్పుడు నేను దేవుని ఎదురుగా నిలవబడినప్పుడు నా అంత నీతిమంతుడు ఎవరు లేరు అన్నట్టుగా చూస్తాడు ఆయన. ఎందుకంటే ఉచితమైన నీతి, అది నా నీతి కాదు. దేవుని వరం ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేవడం ద్వారా ఆయన నీతిని నాకు అనుగ్రహించాడు, నా స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఇది శిలువలో జరిగింది. కేవలం ఆయన శిలువ దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపిని అని ఒప్పుకోవడం ద్వారా నేను ఉచితంగా నీతిమంతుగా తీర్చబడ్డాను. ఒకవేళ యేసు దగ్గర రాకపోతే ఎన్ని నామాలు పెట్టుకున్నా, ఎన్ని పూజలు వ్రతాలు నోములు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు తిరిగినా, ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేసినా, ఏం చేసినా సరే ఏమవుతాను? అసలు అవి చేయడమే ఉగ్రత అని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. వారు అక్షయులకు దేవుని మహిమను క్షయమయ్యేటువంటి మనుషులు, పక్షులు, జంతువులు, పురుగులు, ఇవే కదా మనకు కనబడుతూ ఉన్నది. ఏ కల్చర్లోకైనా వెళ్ళండి, అదే దేవుని ఉగ్రత అని చెప్తున్నాడు. దేవుని ఉగ్రతని భక్తి అనుకుంటూ బ్రతికాం గతంలో మనం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు సువార్త వినబడినప్పుడు దేవుని వైపు తిరిగాం, మనం నూతన సృష్టిగా చేయబడ్డాం. దేవుని శక్తి సువార్త అంటే ప్రభువైన యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నామంటే దేవుని శక్తిని ఈ ప్రపంచ వీధుల్లో ప్రకటిస్తున్నాము అని అర్థం. ఇది చెప్పడం పోగొట్టి మీ దేవుడు మా దేవుడు ఒకటే, అందరి దేవుడు ఒకటే అని కలుపుకుంటూ పోతున్నారంటే అసలు ఏమనాలి? ఈ మధ్య క్వశ్చన్ వచ్చింది, విగ్రహాలకు పెట్టిన దాన్ని తినొచ్చా? ఇదొక బేతాల ప్రశ్న. మరి ఇప్పుడు చెప్పండి. ఒక ఆయన మేధావి వచ్చాడు, అవునండి ప్రసాదం ఇది కార్బోహైడ్రేటు, ఏది
ఈ రైస్ ఉంటుంది కదా, అది కార్బోహైడ్రేట్ అంట, మనకు తెలియదు మరి కార్బోహైడ్రేట్ అంట. అందులో నెయ్యి వేస్తారు కదా, ఇది ఫ్యాటు. ఏముంది ఇందులో? అందులో కందివేలు ఉంటాయి కదా, ఈ ప్రోటీన్ ఇది. నిజమా? ఆ మాత్రం తెలియకనేనా? అవునండి, కొబ్బరికాయ ఏముంది ఇందులో? కొబ్బరి. ఒరే స్వామి, అది కొబ్బరికాయే. అక్కడికి వెళ్ళి కొట్టినప్పుడు ప్రసాదం అవుతుంది కదా. జేబులో ఉన్నప్పుడు డబ్బు అంటాం, అందులో పడేసేప్పుడు కానుక అంటాం, తేడా లేదు. కాబట్టి ఏంటంటే, ఈ దేవుణ్ణి దేవుడిగా తీసివేసిన వాళ్ళే దేవుడి స్థానాన్ని ప్రత్యామ్నాయం చేసినప్పుడు మిగిలినటువంటి వస్తువులతో దేవుని మహిమను అవమానిస్తూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు వెతుకుతున్నావంటే నీ బుర్రలో బ్రెయిన్ ఉందా లేదా మేము వెతకాలి కదా. కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్లు వెతకాల్సింది ఇంకో చోట, అక్కడ కాదు వెతకాల్సింది. ఒకవేళ అక్కడ వెతికావనుకో వాటన్నిటిని, నీ బ్రెయిన్లో నీ బుర్రలో గుర్తుందా లేదా అని మాకు అనుమానం రావాలి, వెతకాలి మేము కూడా. చిన్నపిల్లలారా, విగ్రహాలకు దూరంగా ఉండండి అని అంటాడు 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం చివరి వచనంలో. దూరంగా ఉండంటే అర్థం ఏమని? వెళ్ళి మింగండేనా? ఏమవుతుంది అలా మింగితే? అంతా చేసింది దేవుడేనంట. మరి విగ్రహాన్ని చేసింది కూడా ఆయనే కదా, అంతా చేసింది ఆయనే అంట. ఏదెంతలో అన్నీ వేసింది ఆయనే, కానీ ఒకదాన్ని తినొద్దు అన్నాడు, తినేసి వచ్చారు కదా. అన్నీ చేసింది ఆయనే కాదనిలే, కానీ కొన్ని వద్దు అన్నాడు. వద్దన్న వాటిని వద్దన్న వాటి దగ్గరికి వెళ్ళి రీజన్స్, లాజిక్, మ్యాజిక్లు, జిమ్మికులు చేసామంటే ఆ రోజు చెట్టు చాటు దాక్కున్నారే అలా దాక్కోవాల్సి వస్తుంది రేపు ఆయన ఉగ్రత నుంచి. ఆ రోజు ఏదైనా తోట నుంచి మెడబట్టి బయట గెంటేసాడే, అలా బయట గెంటు వేయబడతాం ఆ పరిశుద్ధ పట్టణంలో నుంచి. కాబట్టి దేవుడు వద్దంటే వద్దు, రీజన్స్, లాజిక్ వద్దు అంతే. నేను పరిశుద్ధుని, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి, ఇవి తినకండి, ఇవి తినండి. ఓకే ప్రభు. ఇంతవరకు ఏం చెప్పాను అంటే, దేవుడి స్థానాన్ని ఇంకెవరికైనా ఇచ్చినప్పుడు అది ఉగ్రత. ఆల్రెడీ వాళ్ళు జడ్జిమెంట్లో ఉన్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తుని మనం అంగీకరించడం ద్వారా జీవం కలిగినప్పుడు దేవుని దగ్గరికి వచ్చాం, దేవుని వైపు తిరిగాం. ఉచితమైన నీతి, ఉచితమైన పరిశుద్ధ, ఉచితమైన రక్షణ. నీతిమంతుడు విశ్వాసమూలంగా బ్రతుకుతాడు. మనం ఆయన నమ్మితే చాలు, మనల్ని రక్షించే దేవుడు. ఎంత సులభంగా రక్షణ వస్తుంది కదా, ఎంత సులభంగా రక్షణ వస్తుంది. ₹1 ఖర్చు లేదు. ఉన్న పలంగా ఉన్న చోటనే మోకరించి ప్రభువా నేను పాపిని అని ఒప్పుకుంటే చాలు రక్షణ. యేసు ప్రభువా నేను పాపిని, నీవు శిలువలో నా కోసం ప్రాణం పెట్టావు, ప్రభువా నా పాపాన్ని క్షమించి నీ రక్తంతో కడుగు, నీ రక్షణ నాకు అనుగ్రహించు అని అంటే చాలు రక్షణ వచ్చేసింది. ఎంత సులభంగా ఉంది కదా. ఈ సువార్తని వెక్కిరించేవాడు నాశనానికి నిర్ణయించబడినవాడు, ఈ సువార్తని అంగీకరించేవాడు దేవుని శక్తిని అంగీకరిస్తున్నాడు. ప్రకటించడం నా బాధ్యత. వింటే రక్షించబడతాడు, వినకపోతే నాశనానికి వెళ్తాడు. అందును గురించి, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడిని కాను అని చెప్పాడు అపోస్తలుడైన పౌలు. 16వ వచనం చూడండి. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఎందుకంటే సిగ్గు లేని పనులు చేస్తున్న వాళ్ళే సిగ్గుపడకపోతే మిమ్మల్ని రక్షిస్తాడని చెప్తున్నా నేను ఎందుకు సిగ్గుపడతాను? ఎవడు సిగ్గుపడాలి? పాపం చేసేటప్పుడు సిగ్గు లేకుండా పాపం చేస్తున్న వాళ్ళు సిగ్గుపడాలనా? ఇది చేస్తే పోతారని చెప్పి నేను సిగ్గుపడాలనా? నన్ను గూర్చి, నా మాటలను గూర్చి ఎవడు సిగ్గుపడతాడో వాడిని గూర్చి నేను వచ్చేటప్పుడు నేను సిగ్గుపడతా అన్నాడు యేసు ప్రభు. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరములో నన్ను గూర్చి, నా మాటల గురించి ఎవడైతే సిగ్గుపడతాడో నేను వచ్చినప్పుడు వాడిని గురించి సిగ్గుపడతాను. సిగ్గుపడాల్సిన యేసు ప్రభుని గురించి కాదు, సిగ్గుపడాల్సిన యేసు ప్రభు లేనటువంటి ప్రపంచం సిగ్గుపడాలి. వాళ్ళే సిగ్గు విడిచి, సిగ్గు లేకుండా నిసిగ్గు పాపం చేస్తున్నప్పుడు ఏకైక పరిశుద్ధుడు, పాపుల కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన ప్రకటించే భాగ్యం నాకు అనుగ్రహించబడితే నేను ఎందుకు సిగ్గుపడతాను? సిగ్గుపడను, భయపడను, తన తేడాలు చూడను. నేను చెప్పాల్సింది చెప్తాను. నమ్మితే రక్షణ, నమ్మకపోతే నిత్యనాశనం. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడతాను, అమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ప్రకటించడం నా బాధ్యత, ప్రకటిస్తాను. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ రోమన్ కల్చర్ ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పినప్పుడు అవమానపరుస్తారు, అయినా నేను సిగ్గుపడను. నమ్మేవాడికి రక్షణ, దేవుని శక్తి అది. వాళ్ళకు తెలియక వాళ్ళు వెక్కిరిస్తున్నారు. గ్రీక్ కల్చర్లో, మిగిలినటువంటి కల్చర్స్లో యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు వాళ్ళు సిగ్గుపరుస్తారు, అయినా నేను సిగ్గుపడను. ఈరోజు కూడా భారతదేశ వీధుల్లో ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను గురించి సిగ్గుపడము. పడతామా? సిగ్గుపడకూడదు.
కాలర్ ఎగరేసుకొని రొమ్ము విరుచుకొని గొంతెత్తి ఎలుగెత్తి ప్రకటించాల్సిన ఏకైక సమాచారం ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు. యేసుప్రభు నమ్మకపోతే నిత్య నాశనం, యేసుప్రభు నమ్మితేనే రక్షణ, ఆయన తప్ప ఇంకో దేవుడు లేడని చెప్పడం, రొమ్ము విరుచుకొని గొంతెత్తి ప్రకటించాల్సినటువంటి ఏకైక సమాచారం, నిస్సిగ్గుగా ప్రకటించాల్సిన సమాచారం, అది ఆ భాగ్యం మనకు అబ్బింది, మనకు దక్కింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించాం. దేవుడి వాక్యాన్ని దీవించగాక. కళ్ళు మూసుకుందాం కొద్ది నిమిషాలు. ప్రభువా, ఎలాగైతే దేవుడు లేనటువంటి ప్రపంచం అంచెలంచెలుగా దిగజారిపోయిందో, భ్రష్టత్వంలో కూరుకుపోయిందో, నా తరాలంటే భ్రష్టత్వంలో ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించిన సువార్తని మా వీధిలో ప్రకటించడం ద్వారా, మా చెవిలో వినిపించడం ద్వారా, మా హృదయానికి అర్థం చేయించడం ద్వారా ఆ భ్రష్టత్వంలోంచి తప్పించబడి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన ఆ ఉచితమైన నీతిని, ఉచితమైన రక్షణను, పరిశుద్ధతను నాకు మీరు అనుగ్రహించడానికి నేను ఏ పాటి వాడిని? ప్రభు అయిన యేసుక్రీస్తు అనే దేవుడిగా కలిగి ఉన్నటువంటి ఈ జీవితానికి నేను ఏ పాటి వాడిని? ఎంత భాగ్యం నాది, ఎంత ధన్యత నాది. ఇది నా వలన కలిగింది కాదు, కేవలం మీ వరం, మీ కృప, మీ దయ, జాలి. అందుకై మీ కృతజ్ఞతలు. ప్రభువా, ఇంకును నాలో ఏదైనా దుష్టత్వం, భ్రష్టత్వం, ఇంకును మీకు నచ్చినటువంటి విషయం ఏదైనా ఉంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంతో కడిగి నన్ను పరిశుద్ధపరచండి. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు అని గురించినటువంటి సిలువ సువార్తని ఈ ప్రపంచంలో ఎలుగెత్తి ప్రకటించడానికి నాకు సహాయం చేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు అని దేవుడిగా, రక్షకుడు కలిగినటువంటి ఈ క్రైస్తవ జీవితానికి ఏమిచ్చిన రుణస్తుని నా ప్రభు అయిన యేసుక్రీస్తునాలో ఆరాధిస్తున్నాను. లేకపోతే యేసు ప్రభుని కలిగి ఉండి కూడా ఇంకా పాపంలో బ్రతుకుతున్నాను. ప్రభువా, నన్ను క్షమించండి, నన్ను పరిశుద్ధపరచండి, ఈ రక్తంతో కడిగి నన్ను నూతన సృష్టిగా చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్ అని అనగలుగుతాం. 2 నిమిషాలు మౌనంగా మనలో ఆరాధన లేదా ప్రార్థన చేసుకుందాం.